అది అడిగాను కదా మిమ్మల్ని, చెప్తావా? ఉండు, ఎలా చచ్చిపోతాం అనుకుంటున్నావు? ఈ 3 పురాలు ఎప్పుడు ఒక గీతలోకి రాకూడదు, సరళ రేఖలోకి. అవి అలా 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 తిరుగుతూ ఉండాలి. 1000 దివ్య సంవత్సరాలకి ఒక్క క్షణం సేపు మాత్రం ఈ 3 పురాలు ఒకే సరళ రేఖలోకి వచ్చి నిలబడాలి. ఇలా నిలబడినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా పుష్కరావర్తక మేఘాలలోంచి వర్షం కురుస్తుంటే ఇత పూర్వం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త రథం ఎక్కి ఇత పూర్వం లోకంలో ఎవరూ ఇంతకుముందు పట్టుకోనటువంటి ఒక అపూర్వమైనటువంటి ధనస్సు పట్టుకుని ఒకే బాణంతో ఒకేసారి విడిచిపెట్టి దేవతా సార్వభౌముడైన వాడు ఆ 3 పురాలు ఒక్క క్షణం ఇలా సరళ రేఖలో ఉండగా కొట్టేస్తే మేము చచ్చిపోతాం. ఆ క్షణంలో ఒక్క బాణంతో అటువంటి రథం మీద అటువంటి వాడు కొట్టకపోతే మళ్ళీ మేము బతికేస్తాం. ఆహాహా, ఇంత కాసేపట్లో ఎంత ఆలోచించారా అనుకుని మహానుభావుడు తథాస్తు. ఇప్పుడు ఇవ్వనంటే ఇంకేమైనా ఉందండి? జగత్ప్రళయమే. ఎంత పేచియో, వద్దురా, నీకొచ్చింది ఇంతోటి సీటు, డొనేషన్ కడితే వచ్చిన సీట్రా, నీకెందుకురా హీరో హోండా ప్యాషన్ ప్లస్ 50,000 రా, వద్దురా అంటే అది లేకపోతే నాకు నాన్నగారు మ్యాథమెటిక్స్ ఆన్సర్లు రావట్లేదంటాడు అంతే కొడుకు. ఎంత నాకు ఇండిగ్నిఫైడ్ అండి. అందరూ వాటి మీద వస్తున్నారు, నన్ను ఎక్కించుకెడుతున్నారు వెనకాల. నాకెంత సిగ్గుచేటు. కొనవలసిందే. నువ్వు అప్పే చేస్తావో విఆర్ఎస్ఏ పెట్టేస్తావో, నాకు కొంటేనే పెడతా కాలేజీకి అంటే ఏం చేశాడు? వద్దురా అంటే ఏం చేస్తాడో అందుకని అపఖ్యాతి పడలేక ఇచ్చాడు. 3వ రోజు ఫోను, మీ అబ్బాయి ఫలానా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు, లెక్క పెట్టగలిగినన్ని ఎముకలు కాకుండా ఒకటి ఎక్కువ విరిగిపోయిందని. మళ్ళీ పాపం 2 ఏళ్ళు ఈయన వైద్యం చేయించాడు. కర్మ. ఇలాగే ఉంటాయి రాక్షసుల వరాలు. తండ్రి ఎలా లొంగుతాడో చతుర్ముఖ బ్రహ్మగారు అలాగే లొంగుతారు. సరే తథాస్తు, అలాగే చేయండి. కానీ నాన్న, ఇది కొంచెం అపూర్వమైన వరం. మీ అంత తెలివైన వాడిని ఇంతకుముందు నేను చూడలేదు. చాలామంది అడిగారు నన్ను, ఇలా ఎవరు అడగలేదు, మీరే అడిగారు. నేను ఇచ్చాను, కానీ కొంచెం జాగ్రత్తగా వాడుకోండి అంటాడంతే. పాపం హ్యాండిల్ విత్ కేర్ అంటుంటాడు ఆయన, ఎవడు దాన్ని పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంతే, వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారండి? అమరావతి మీదకి వెళ్ళిపోతారు. వెంటనే భోగస్థానాలు కావాలి వాళ్ళకి. కాబట్టి వెళ్ళి ఆ భోగస్థానాల దగ్గరికి వెళ్ళి దేవతలందరినీ ఓడించేసి అక్కడితో ఊరుకోరు. వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే శరీర బలమునందు తాదాత్మ్యత అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? శరీరము యొక్క బలము చేత అవతలవాడు బలహీనుడు అని నిరూపింపబడితే నాకు బలం ఉన్నది అన్న ఆనందం నిలబడుతుంది కదండి. దేహబలం ఉన్నది అన్నది ఇప్పుడు బాగా సంతోషం. దేహబలం ఉన్నది అన్న సంతోషం అవతలవాడు బలహీనుడు అని నిరూపింపబడుతుంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి కొడుతుండాలి అనవసరంగా అందరినీ. వాడు ఏం చేయాలి? ఎంత కొడుతున్నా బాబా మిమ్మల్ని మీ జోలికి మేమేం రాగలమండి అని ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఈ వెర్రి రాను 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 ఎక్కువైపోతుంది. ఎందుకని? మమ్మల్ని ఎవడేం చేస్తాడు, మాకు చావు ఎక్కడుంది? కాబట్టి ఇప్పుడు వాడికి భయం లేదు, మృత్యుభయం లేదు వాడికి. మృత్యుభయం జ్ఞానికి ఉండదు, అజ్ఞాని వరం చేత పొందాడు. కానీ ఇది వీడి పాపం పెంచడానికి పనికొస్తుంది. అది దేహబాధలు కూడా మరిచిపోయి సాక్షిగా ఉండడానికి పనికొస్తుంది. ఎంత తేడా వచ్చేస్తుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తన బలం నిరూపించుకోవడానికి అందరినీ వెళ్ళి కొడుతుండాలి. వీళ్ళ దృష్టిలో బాగా బలమైన వాళ్ళు ఎవరు అంటే వర్షము కురిపించగలిగిన వాడు, ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కొట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను చెప్పినప్పుడు కురిపించే వర్షం అనాలి. అంటే ఇప్పుడు ఆయన మంచి వేసంకాలంలో పిలిచే వాన కురిపించవా అంటాడు, అంటే కురిపించాలంతే. అంటే ఇప్పుడు ఏంటి? బలమున్న వాళ్ళందరూ తన కింకరులు అయ్యారు. అంటే ప్రకృతిని శాసిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాక్షసులందరూ ఏం చేస్తారు? సూర్యుడిని పిలిచి నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు అలా మందరంగా ఉండు, తప్ప వేడొచ్చిందో నీ పని చెప్తానంటాడు. వీళ్ళకి చావు లేదు కాబట్టి ఆయన కూడా చల్లబడిపోవాలి. చంద్రుణ్ణి పగటిపూట వచ్చి ప్రకాశించమంటాడు, సూర్యుడిని అస్తమించమంటాడు. చెయ్యాలంతే, తప్పదు. ఇవన్నీ ఏమవుతాయంటే లోకము యొక్క ప్రకృతికి విరుద్ధంగా ప్రారంభం అవుతుంది.
ఇప్పుడు ఎందుకు బాధ కలుగుతుందంటే లోకము యొక్క నడువడి యొక్క రీతి మారిపోతుంది. ఋతువు అన్నదానికి అర్థం ఉండదు. ఇంకా ఈ ఋతువునందు ఈ ధర్మం జరగాలి, శిశిర ఋతువు, చెట్లు ఆకులు రాల్చాలి. వాడంటాడు నాకు నవవసంత శోభా విలసిత ప్రదేశంగా కనపడాలి, ఏ చెట్టు ఆకు రాలకూడదంటాడు. అంతే, అలాగే ఉండాలి. ఇప్పుడు సృష్టికి విరుద్ధమే కాదా అది? ఒక్కొక్కడిది ఒక్కొక్క చిత్రమైన కోరికలాగా. ఇప్పుడు వీళ్ళు దేవతలు దేనికి బాధపడతారు, ఎందుకు అడుగుతారంటే రాక్షస సంహారం చేయమని. తాము చెయ్యవలసినటువంటి పనిని చెయ్యవలసిన సమయంలో చేసి లోకమును రక్షించగలిగిన శక్తి నిరుపయోగమవుతున్నది. వాడి భయానికి దుర్వినియోగం చేయవలసి వస్తోంది. చెయ్యవలసిన పనిని మాని చెయ్యకూడని పని చెయ్యవలసి వస్తోంది. ఇందుకు బాధపడి అడుగుతారు వాళ్ళు. అయా, ఈ రాక్షస సంహారం చేయకపోతే మా ఈ అధికారములు పనికిరానివి అవుతున్నాయి, కాబట్టి ఆయన్ని తీస్తే మేము సక్రమంగా పనిచేయగలం అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు దేవతలు ఎవరిని అడగాలి? మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారిని అడగాలి వాళ్ళు కూడా. ఎందుకని? ఆయనే ఇస్తారు వరాలు. కాబట్టి మళ్ళీ ఆయనకే తెలుసు ఏం జరుగుతుందో కూడా. అందుకని మళ్ళీ ఆయన దగ్గరికే వెళతారు. అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మహానుభావ, మీరు వరం ఇచ్చేశారు, వాళ్ళు చాలా ఉద్ధతితో ఉన్నారు, లోకములను బాధ పెట్టేస్తున్నారు, ఎలా దీంట్లోంచి బయటపడడం, మమ్మల్ని అనుగ్రహించండి అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, వరము వారలకిడితి దెప్పరముగాగా వరబలంబు ఆత్మీయ బలము శంభు పూజన పలంబు ఏకమై పొంకమొప్ప అరిది వారల గెలువంగ నగునే మనకు. ఉన్నదున్నట్లు మాట్లాడుతుంటారు బ్రహ్మగారు. ఆయన ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. ఊరే, వాళ్ళ దగ్గర 3 బలాలు ఉన్నాయిరా ఇప్పుడు అన్నారు. 1వ బలం నేనిచ్చినటువంటి వరబలం, 2వ బలం సహజంగా వాళ్ళ శరీరాలకున్న బలం, 3వ బలం వాళ్ళు విపరీతమైనటువంటి శివ పూజ చేస్తున్నారు. దాని చేత శివభక్తులై ఉన్నారు కాబట్టి శివుడి చేత రక్షింపబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు 3 బలములు వారి యందు కలిసి ఉన్నాయి. ఉన్నప్పుడు మీరు నేను కలిసి వాళ్ళ మీదకి వెడితే వాళ్ళ చేతుల్లో మనం ఓడిపోతాం తప్ప వాళ్ళని మనం ఏం చెయ్యలేం. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎక్కడుంది? ఇంత శివభక్తులుగా వారు ఉన్నారు కనుక శివుడు అడ్డం వస్తే మీరు నేను ఏమీ చేయలేం. కాబట్టి దీనికి సమాధానం ఎక్కడి నుంచి రావాలి? శివుడి దగ్గర నుంచి రావాలి. కాబట్టి మనం శివుడి దగ్గరికి వెడదాం పదండి. దేవతలే ధర్మం తప్పిపోయి ధర్మలోపం ఏర్పడితే తప్ప వాళ్ళు చంపరండి. అది ధర్మలోపం ఏర్పడకుండా గ్రహించుకోవడం మీ వంతు. కాబట్టి అలా కుదరదు. మనం శివుడి దగ్గరికి వెడదాం పదండి అన్నారు. అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. కైలాసం చేరారు. శంభో శంకర అని పిలిచారు. ఆర్తరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్ కదా. అలా పిలిచేటప్పటికి ఆయన పరిగెత్తుకొస్తాడు. ఏమైంది, ఎందుకు వచ్చారు మీ అందరూ, ఏం జరిగింది అన్నాడు. ఆయనకి తెలియక కాదు, ఒక మర్యాద అడుగుతూ ఉంటారు. ఎదురుగుండా కనపడిన వ్యక్తిని అయ్యా బాగున్నారా అంటాం. బాగున్నారా అంటే మీరు పడిపోయారా అని దాని అర్థం. అది ఒక మర్యాదతో కూడినటువంటి వాక్కు తప్ప అలాంటి వాటి యందు దోషాలు పట్టడం అది అజ్ఞానం తప్ప అది హాస్యం కూడా అవదు. అది ఒక రకమైనటువంటి పెడసరి హాస్యం అవుతుంది అంతే. కాబట్టి ఏమైందంటే శంకరుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ అడిగితే ఆయన అన్నాడు, కృణ్యల పువ్వు దాల్చుదొరా కోవిదులారా ఇటు కలంకగా జన్నే వగంతరంగుడు నిశాచర వీరులు భక్తులు ఎట్లు వారిని నశింపచేతునిక శ్రీపతి యొద్దకు పోయి చెప్పురా మిన్న ఏదేని మాయగొని మీ పరితాపము బాపు రూఢిగా. నిజమైన మీరందరూ చెప్పారు, మీ కష్టం నాకు అర్థమైంది. వాడు మిమ్మల్ని చాలా హింస పెడుతున్నారు. ఆ 3 వాళ్ళని చంపవలసిందే. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, వాళ్ళు తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నా నామస్మరణ చేస్తుంటారు, నన్ను కొలుస్తూ ఉంటారు, నా పూజ చేస్తూ ఉంటారు. నా పూజ చేసి నన్ను నమ్మి ఉండడమే కదా భక్తి అంటే. ఖచ్చితంగా దుర్వినియోగం అయిపోతుంది ఆ భక్తి. కానీ వాడు పరమభక్తుడై ఉండగా వాణ్ణి వెళ్ళి చంపడం అన్నది మాత్రం నాకు విరుద్ధమైన విషయం. నేను చంపను. ఆయనే ఎందుకు చంపాలండి? వాళ్ళు మాట అడిగారు, దేవతా సార్వభౌముడు చంపాలి మమ్మల్ని అన్నారు. దేవతా సార్వభౌముడు పరమేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు పరమశివుడు వెళ్ళాలి, ఇంకొకరెడితే చావడం. కాబట్టి నేను వెళ్ళను. అయితే మీకు చిన్న మార్గం చెప్తాను. ఎవడు చాలా భక్తి తత్పరులై వాళ్ళు తన యందుంటే
వాళ్ళు తన పట్ల భక్తి లేకుండా పాడైపోయే మార్గం ఈ రూపంతో నేనే చెప్పకూడదు, నేనే ఇంకో రూపంతో కూడా ఉంటాను. ఆ రూపాన్ని అడగండి, అది చెప్తుంది ఆ మాయ ఏమిటో. అదే విష్ణు రూపం కదండి. ఆ ఈశ్వరుడైనా మరి బ్రహ్మగారైనా విష్ణువైనా శివుడైనా. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నాకు భక్తులుగా ఉండగా చంపలేను అంటే ఏమిటి దాని అర్థం? నాకు భక్తులు కాకుండా పోతే చంపేస్తాను. అలా ఎలా అయిపోతారో నేను చెప్పకూడదు, బాగుండదు. వాళ్ళు నన్ను భక్తితో కొలుస్తుంటే వాళ్ళకి నా భక్తి ఎలా పోతుందో ఎలా చెప్తాను? విష్ణుమూర్తిని అడగండి, ఆయన చెప్తాడు. ఈ చెప్పడంలో వెటకారం ఉందని మీరు అనుకుంటున్నారా? లోకములను రక్షించేటటువంటి హేతు ఉంది, కానీ తన భక్తులై ఉండగా ఈ స్వరూపంతో చెప్పకూడదు. శివుడిగా విష్ణు రూపంతో చెప్పచ్చు, అదే బ్రహ్మం. వాడి దృష్టిలో విష్ణువు వేరు శివుడు వేరు కాబట్టి వాడు అలా అన్నాడు. వాడు నేను శంకర భక్తుడినే కానీ విష్ణు భక్తుడిని కానన్నాడు. కాబట్టి అట్నుంచి రావచ్చు ఈ మాట. కాబట్టి ఆయన్ని చెప్పమనండి, ఆయన ఏదో ఒక మాయ చేస్తాడు, చేసి మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు చూడండి, మనం ఓ మాట అంటూ ఉంటాం, ఏమండి అనుకోకుండా ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నాను, అనుకోలేదండి తిరుపతి ఏమో నన్ను 2 రోజులు ఆఫీస్లో ఏదో పని మీద పంపిస్తున్నారు, ఎలాగో తిరుపతి వెళ్తున్నాను కదా ఒక్కసారి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమీ టికెట్లు లేవు, రేపే బయలుదేరిపోతున్నాను. తిరుపతిలో మీకు తెలిసినవారు ఎవరైనా ఉంటే కొంచెం ఏమైనా దర్శనానికి ఏర్పాటు చేసి పెడతారు ఏంటండి అన్నారు అనుకోండి, మీకేం పర్వాలేదు ఉండండి అని చెప్పి ఏదో సెల్ నెంబర్కి ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడతారు, రమ్మనండి నేను చూసుకుంటాను, వచ్చి బలానా చోట కలవమనండి అన్నారు అనుకోండి. ఈయన ఏమంటాడు, ఓ మాట అంటాడు, మీకేం పర్వాలేదండి, ఇగో నేను నెంబర్ ఇస్తున్నాను కదా, మీరు కొండ మీదకి వెళ్ళి ఫోన్ చేసి ఆయన్ని కలవండి, ఆయన చూసుకుంటాడంత, ఆయన ఏదో ఒకటి చేస్తాడులేండి అంటారు. ఏదో ఒకటి చేస్తాడులేండి అంటారు. ఏదో ఒకటి చేస్తాడులేండి అంటే ఏదైనా చేసి దర్శనం చేయిస్తాడు కదా. ఏం చేశారన్నది మీకు అనవసరం, మీరు దర్శనానికి వెళ్ళాలంతే, మీ ప్రయోజనం నెరవేరుతుంది. కాబట్టి ఆయన ఏదో చేస్తాడులేవా మాయా, మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. అంటే మీకు అర్థం కాంది అది, కాబట్టి మీరు వెళ్ళండి అక్కడికి అన్నాడు. చాలు, పోనీ నువ్వు చంపకపోయినా దారి చెప్పావు, ఇప్పుడు ఆయన చేస్తాడు, చేశాక వాళ్ళు దారి తప్పుతారు, అప్పుడు నువ్వు వస్తావు, అప్పుడు వస్తాను నీ దగ్గరికి అని మనసులో కృతజ్ఞత చెప్పుకొని వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు, వైకుంఠానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించారు. ఆయన ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి మీకన్నారు, తెలియనట్టు అడుగుతుంటారు, అన్నీ తెలుసు. మళ్ళీ కథ అంతా చెప్పారు. ఆహా శంకరుడు పంపాడా, నిజంగా వాళ్ళ మధ్య భేదాలు ఉంటేనండి ఆయన చెప్పడండి అని విన్నాడు, మనం చంపితే చంపమల్లా అయితే మానేమను, నా దగ్గరికి పంపిస్తే నేనేం చేస్తాను అనుకున్నాడు అనాలి. అలా వాళ్ళు ఏం అనుకోరు ఎప్పుడు. ఆయన చెప్పింది నేను వింటాడు, ఈయన చెప్పింది ఆయన వింటాడు, మధ్యలో మనకే లేనిపోయిన హడావిడి అంతా. కాబట్టి ఆయన ఏం చేశారు, ఓహో శంకరుడు పంపాడా, తప్పకుండా అయితే ఇలా కూర్చోండి అన్నాడు. కూర్చోమ్మని ఒక్కసారి ఆలోచన చేసి, మనకి చూడండి ఈ సినిమాల్లో ఇలా అంటారు, అలా ఒక చిన్న మాయ చేశాడు ఆయన. మాయ చేయడం అంటే ఆయన ఏం చేశాడో మీకు తెలియకపోవడం అంతే కదండి. అందుకని ఆయన చేశాడు అంటే లోపల ఒక సంకల్పం చేశాడు. ఆయన సంకల్పము చేత ఆయన చేయగలిగిన సృష్టి మీకు తెలియదు, అంతే మాయ అంటేను. ఆయన అంతటి శక్తివంతుడు. ఇప్పుడు ఆయన సంకల్పము వలన ఒక పురుషుడు పుట్టాడు. ఆయన ఎలా ఉన్నాడు, ముండితమైన ఎట్టి శిరమున్ కడు మాసిన ఎట్టి వల్వలున్ దుండమునందు బేల్కయును దోస్థలి బుంచికయున్ దలిర్పగా దండిగ ధర్మ ధర్మయనిదా స్మరించుచు ఒక్కడచ్యుతు నిండగు భక్తిమై తరసి నెక్కని మెక్కి అనుజ్ఞనడ్డుడున్. అంతలో ఒకడు పుట్టాడు. వాడు బోడిగుండుతో ఉన్నాడు, మాసిపోయినటువంటి బట్టలు కట్టుకున్నాడు, ఓ మాసిపోయిన గుడ్డొకటి భుజం మీద వేసుకున్నాడు, చేతిలో పుర్రె పట్టుకున్నాడు, ధర్మము ధర్మము అంటున్నాడు పుడుతూనే. వెంటనే స్వామి అన్నారు, శ్రీ మహావిష్ణువు నీకు నేను పేరు పెడుతున్నాను రే బారసాల. బారసాల అంటాం, బారసాల కాదు బాలసారి దాని పేరు. ఆయన అన్నారు అరిహన్ అని నీకు పేరు పెడుతున్నాను. నువ్వు ఇప్పుడు చేసేటటువంటి పని తక్కువ, నీ ప్రబోధాలు లోకంలో బాగా ప్రచారంలోకి వచ్చి కలిపురుషుడికి బాగా పనికొస్తాయి కలియుగంలో. కాబట్టి ప్రస్తుతానికి నువ్వు ఒక్క పని చెయ్యాలి. ఏం చెయ్యాలో తెలుసా, అరిహన్నామము దాల్చి హరు ఒప్పుము చోటు నీకు అమరిచదా ముందరసి 16 వేలుగా అరుదగునొక మోహశాస్త్రం అమరింపు వెసన్. 16,000 శ్లోకాలతో వైదిక ధర్మాన్ని పక్కన పెట్టేస్తూ సనాతన ధర్మం యొక్క దారి తప్పిపోయేటట్టుగా, వినడానికి చాలా అందంగా ఉండేటట్టుగా, అబ్బా ఇలాంటి శాస్త్రాన్ని నమ్ముకోవడం చాలా తేలిక, ఇలా అయితే మనం తొందరగా మోక్షానికి వెళ్ళిపోవచ్చు అనిపించేటట్టుగా, అది ఎవడాచరించాడో వాడు పతనమైపోయేటట్టుగా
చక్కగా తేనె రాసినటువంటి విషంలా నువ్వు 16,000 శ్లోకాలతో ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని త్రిపురాసురులు పరిపాలిస్తున్న పట్టణాలకెళ్ళి నువ్వు ఒక పెద్ద ఇతి పురుషుల్లా కూర్చుని ఈ ప్రబోధం మొదలు పెడితే క్రమక్రమంగా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు అటువైపుకు వెళ్ళడం మొదలు పెడతారు. వారి ధర్మము లుప్తమైపోతుంది. వారి ధర్మము లుప్తమైపోగానే వారిని సంహరించడానికి శివుడు వస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ బోధ చెయ్యన్నారు. విచిత్రం ఏంటంటే ఈయన వెళ్ళాడు త్రిపురాసురుల దగ్గరికి. వెడితే ఎవ్వడూ ఈయన బోధ వినలేదు. చాదల వైద్యం బోధ అన్నారు. ఆయన తిరిగి వచ్చేసాడు. ఎవరు వింటలేదండి అక్కడ ఈ బోధ. చెప్దామని ఎవరినైనా పిలిచి మొదటి శ్లోకం చెప్పగానే నోరు మోయి ఏమిటి బోధ, సనాతన ధర్మం గొప్పదని వెళ్ళిపోతున్నారు, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. మళ్ళీ ఒక్కసారి శ్రీమన్నారాయణుడు ఆలోచించి ఇది గొప్పది అని ఓ పెద్ద ఆయన సర్టిఫికెట్ ఇస్తే మిగిలిన వాళ్ళు నమ్మేస్తారు. కాబట్టి ఇప్పుడు ముందు లోకాలు నిలబడాలి ఈ త్రిపురాసురుల నుంచి. కాబట్టి లోకరక్షణార్థము నారదా నువ్వు ఈ పని చెయ్యవలసిందే. ఒక్కొక్కసారి ధర్మము ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి. మీరు ఒక చిన్న అధర్మాన్ని చేసి ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించారనుకోండి, అప్పుడు ఈ చిన్న అధర్మము లెక్కలోకి రాదు. పెద్దగా చేసినటువంటి ధర్మము ఏది ఉందో అది ఆవిష్కరించడానికి మీరు ఇది చేశారు కాబట్టి ఇది పక్కకి వెళ్ళిపోతుంది. ఇదే చెప్పాడు ఆయన నారదుడితో, ఇదే చెప్పాడు ఆయన ఆ వచ్చినటువంటి అరిహన్మునితోటి. మీకు దీని వలన లోటు రాదు. ఎందుకని? దీని కారణం ఏమిటి? అవతల త్రిపురాసుర సంహారం జరగాలి. అందుకని నేను మిమ్మల్ని బోధ చేయమంటున్నాను. కాబట్టి నారదా నువ్వు బయలుదేరి వెళ్ళి త్రిపురాసురుల దర్శనానికి వెళ్ళు. వెంటనే త్రిపురాసురులు ఏం చేస్తారు? లేచి నిలబడి నీకు నమస్కారం చేస్తారు. వాళ్ళకి చెప్పవలసిన మాటలేవో నువ్వు చెప్పి మార్గాన్ని సుగమం చెయ్యి అన్నారు. ఇప్పుడు అరిహన్ముని త్రిపురాసురులలో ఒకటి దగ్గరికి చేరాడు. ఎందుకైనా మంచిది పెద్దవాడి దగ్గరికి వెళ్తే మిగిలిన వాళ్ళు మాట వింటారు కదా అని చెప్పి తారకాక్షుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన లేచాడు, నమస్కారం చేశాడు, కూర్చోబెట్టాడు. ఏమిటి మహర్షి ఇలా వచ్చారన్నాడు. అయ్యయ్యో ఏమిటో నీకు తెలీదా? నీ రాజ్యానికి ఒక మహాపురుషుడు వచ్చాడయా, ఎంత గొప్ప సిద్ధాంతం చెప్తున్నాడో, ఎటువంటి దీక్షలు ఇస్తున్నాడో నీకు తెలీదా? ఇప్పుడే నేను ఆ దీక్ష తీసుకొచ్చాను. ఎంత గొప్పవాడయా మహానుభావుడు కారణజన్ముడు అని. అలాగా ఎక్కడున్నాడండి అని. అదిగో ఫలానా చోట కూర్చున్నాడు. అయితే ఆయన్ని పిలిపించండి అంతఃపురానికని పిలిపించారు. పిలిపించి ఆ అరిహన్ముని ప్రబోధం చెయ్యమని అడిగాడు. ఏమిటండి మీరు చెప్పేది చెప్పండి అని అడిగాడు. నారదుడు చెప్పాడు కదండి, ఇప్పుడు దానికి ఒక సర్టిఫికెట్ మోరు పడిపోయింది. అందుకని వింటున్నాడు త్రిపురులు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, త్రిపురాసుర సంహారమునందు పతనమునకు కారణమేది. నేను మీరు క్షమిస్తే మీకు ఒక్క మాట చెప్తా. ఎవరు పడితే వాళ్ళు తెలిసి తెలియక రాసిన పుస్తకాన్ని తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటే కొన్ని తరాలు దెబ్బతింటాయి. ఎందుకో తెలుసా అండి? హద్దులేని అజ్ఞానం శాశ్వత రూపాన్ని పొందుతుంది ప్రింట్లో. వేళంబరానికి పుస్తకాలు రాస్తారు. నేను అలా అన్నానని నన్ను క్షమించండి. నేను కొన్ని పుస్తకాలు చదివి నాకు ఎంత కోపం వచ్చిందంటే మా ఆఫీసులో కొంతమందిని తీసుకొచ్చి ఇవి నిజమా అని అడిగాను. రామాయణం మీద ఒక ఆవిడ ఒక పుస్తకం రాసింది. మీ అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో విషంతోటో వృక్షంతోటో చెప్పిన ఆవిడ గురించి నేను మాట్లాడటం లేదు. ఈ మధ్యనే పబ్లిష్ అయింది ఆ బుక్. ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు రామాయణంలో సీతా కళ్యాణం దగ్గర నుంచి రామచంద్రమూర్తి జననం దగ్గర నుంచి ఎన్ని అవాకులు చవాకులు రాశారో చెప్పలేను. రాసి ఆ సభాముఖంగా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు అజ్ఞానం అని తెలిసి ప్రమాదం అని తెలిసి నేను ఆ బీజాలు చల్లడం. నేను నిజంగా నాకు ఒక ఆయన పెద్ద పేరు కూడా రాసి బహూకరించాడు ఈ పుస్తకం చదవండి అని. నేను అది చూసి చదవడం మొదలుపెట్టాను. ఒక 50 పేజీలు చదివేటప్పటికి కట్టలు తెంచుకుంది నాకు కోపం. ఆఫీస్లో నాతో బాగా సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని పిలిచి నేను అండర్లైన్ చేసి ఈ పుస్తకం చదవండి అని అడిగాను. వాళ్ళు తెల్లబోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ రామాయణ ప్రవచనాలు అయ్యాయి. ఏమంటే ఇంత దారుణంగా ఉంది ఏంటంటే ఈ పుస్తకం అని అడిగారు. వాళ్ళు రామాయణం విన్నారు కాబట్టి, రామాయణం చదువుకున్నారు కాబట్టి తెలిసిందండి. రామాయణం చదువుకోని వాడు ఉంటాడు. నిజంగా రాముడు అటువంటి వాడు అనుకోడు, సీతమ్మ అటువంటిది అనుకోరు, లక్ష్మణుడు అటువంటి వాడు అనుకోరు. ఇది ఏ పిల్లలో చదువుతారు. వాళ్ళ జీవితం ఎంత పాడైపోతుంది మీరు ఆలోచించండి.
అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అజ్ఞానంలోంచి పుట్టిన మాటలు వినడం, అజ్ఞానంలోంచి పుట్టిన పుస్తకాలు చదవడం. అందుకే పుస్తకం చదివే ముందు పెద్దల యొక్క ఆజ్ఞ తీసుకుని చదవాలి. మీ కంటితో చూసింది మీరు నమ్మండి. మీ కంటితో చూడనంత సత్యమని ఆ పుస్తకాల్లోనూ ఉపనిషత్తులని వేదమని అవన్నీ ఎవరెవరో చెప్పేస్తుంటే అవన్నీ విని నమ్మేస్తారా మీరు? ఎంత గొప్పగా బోధ చేస్తున్నారో చూడండి. అసత్యం చాలా అందంగా ఉంటుందండి. సంసారము సత్యము, నువ్వు సత్యం, నీ భార్య సత్యం, మీ ఇద్దరికీ పిల్లలు పుట్టడం సత్యం, వీళ్ళు సత్యం. ఇవేమీ కాదు. ఈ పిల్లాడికి కాళ్ళు పెట్టినవాడు వేరే ఉన్నాడు, చేతులు పెట్టినవాడు వేరే ఉన్నాడు, వాడిలో చైతన్యంగా ఉన్నవాడు వేరే ఉన్నాడు. అదంతా ఈశ్వర కృప. ఈశ్వర కృప వల్ల నాకు పిల్లలు పుట్టారు. ఏంటి అర్థం లేని మాటలు? ప్రత్యక్షంగా తెలుస్తోందా నీకు నీ భార్యకి కలిపి పిల్లలు పుట్టారని? ఈశ్వరానుగ్రహం ఎవడా ఈశ్వరుడు? ఇలాంటి తెలివి తక్కువ మాటలు మానేయండి. ఈశ్వరుడు గురించి ఉపకారాలు, పూజలు, కంటికి కనపడని వాడికి పూజలు చేయడం, కంటికి కనపడని వాడికి యజ్ఞాలు చేయడం, కంటికి కనపడని వాడికి యాగాలు చేయడం, నేతులు తీసుకొచ్చి కుమ్మరించేయడం, పాలు తీసుకొచ్చి పోసేస్తుండడం, ఇలాంటి పనులు చేయకండి. ఏం చేయాలో తెలుసా? బ్రహ్మణుడు అంతంతే. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా? చతుర్ముఖ బ్రహ్మగారు కూడా మీలాగే పుట్టారయా. ఆయన అంతే, మీలా పుట్టాడు, ఓ రోజులో వెళ్ళిపోతాడు. ఆయన మీకు వరాలు ఏమిటయా వెర్రేళ్ళు? కానీ ఆయనకి ఏదో కొద్దిగా కొంత శక్తి ఉంది, ఇప్పుడు మీకు కొంత శక్తి ఉంది, మీకన్నా కొంచెం తక్కువ శక్తి ఇంకోడికి ఉంది. మీకు రోగాలు లేవు, ఓడికి రోగాలు ఉన్నాయి. ఒకడికి ఆకలి ఉంది, నీకు ఆకలి లేదు. నీకు కడుపు నిండా తినడానికి ఉంది, వాడికి కడుపు నిండా తినడానికి లేదు. పుణ్యం అంటే ఏమిటో తెలుసా? ఇలా ఎక్కడైనా ఎత్తులు పల్లాలు ఉంటే కొంచెం దిద్దుతుండడం అంతే. నీకు అనిపిస్తే చెయ్యి పుణ్యం, అది కూడా అంతే. అంతే పుణ్యం అంటే. భీరునక భయం బాకట. ఎవడైనా భయంతో ఉన్నాడు అనుకో, నీకు ఇష్టం అయితే ఎవరైనా నేను రక్షిస్తాను అంతే. అంతేగాని యజ్ఞం ఏమిటిరే? ఎందుకు ఆ పుణ్యం? ఎవడు చెప్పాడు నీకు చేయమని అన్నాడు? ఇది కదా కనపడుతోంది నీకు కళ్ళకి. వాడు భయంగా ఉన్నాడు కనపడుతోంది, వాడి భయం బాపు, అది సత్యం, అది అంగీకరిస్తాను. ఇవన్నీ నిజాలు అనుకున్నారు మహాప్రభు. హరిహర చెప్తున్నాడు, ఇవన్నీ కోటేశ్వరాలు చెప్తున్నారు, పురాణాలంటే ఇలా ఉండమన్నారని చెప్పారు. రేపు నేను చెప్పట్లేదు, హరిహన్ని ఇలా చెప్పి పాడు చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి భీరునక భయం బాకట, గారింపబడిన జనునకు గ్రాసము. అన్నం లేకుండా ఉన్నవాడికి నీకు పెట్టాలనిపిస్తే అన్నం పెట్టు, వాడు తింటాడు. ఆకలి తీరింది అమ్మయ్యా నీకు దండం పెడతాడు, కనబడుతోంది, అది పుణ్యం అంటే. తెరులం కూడిన వానికి ఔషధము. జబ్బు వచ్చిన వాడికో మంది, అమ్మయ్య నా జబ్బు తగ్గిద్దండి అంటాడు, అది పుణ్యం. యజ్ఞం ఏమిటిదే? ఓం నమో నారాయణాయ స్వాహ అని ఒకడు పట్టుకుని నెయ్యి వేసి, ఒకడు పట్టుకుని ఆ చెరువు వేసేసి, అంటే తయారు చేసినటువంటి పదార్థం వేసేసి ఆ మంత్రం చెప్పేస్తే నారాయణుడు తినేసాడా? ఇది చెప్పినవాడు చూశారేంటి? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? ఇవన్నీ మీకేం బుర్ర ఉందా లేదా? మీరు చూశారా శివుణ్ణి? మీరు బ్రహ్మగారిని చూశారు. ఆయన ఏమన్నాడు మీతోటి? నేను ఉంచలేనండి అన్నాడు. అంటే ఆయనకి కొంత పరిమితి ఉందా లేదా బలానికి? మీ బలం ఎలాగ కొన్నింటిలో ఉండి కొన్నింటిలో ఉండదో, ఆయనకి బలం కొన్నింట్లో ఉంది కొన్నింట్లో లేదు. మీరు అసలు శివుడు అన్నవాడిని చూడనే లేదు, ఆ చూడని వాడిని పూజలు మొదలెట్టారు. వాడి వల్ల మేము చాలా గొప్పగా ఉంటా ఉంటున్నారు. ఏమిట్రా ఈ వెర్రెంత మీకు? ఇవన్నీ మానేసేయండి. మానేసి విద్యార్థి కోసకు అభిమత విద్యం. చక్కగా విద్యార్థి ఉంటాడు, వాడు ఏం చదువుకుంటానంటే చదివించండి. ఏం చదివిస్తారా ఊళ్ళో ఇంక ఇప్పటి నుంచి? వీళ్ళు చెప్పిన చదివే చదివిస్తారు. ఇక అది మరి అడిగింది ఆకరణ. కాబట్టి ఇవి చేయించండి రా. ఇంకొకటి చెప్పనా? ధనము ఆర్జించడం అన్నది ఎలా ఆర్జించగలరు? రెండు ఉండాలి. అవతల వాడి దగ్గర మోసం చేసి సంపాదించారని ఎవరంటారో తెలుసా అండి? అలా మోసం అన్న పేరు ఎందుకు పెడతారంటే, అలా డబ్బు సంపాదించే తెలివితేటలు వీడికి లేవు కాబట్టి వాడి మీద ఏడుపు కొద్ది వాడు మోసం చేశాడంటుంటాడు. నీకు ఉంటే తెలివితేటలు నువ్వు సంపాదించుకోకూడదు, అలాగా వీడికి లేవు, వాడికి ఉన్నాయి, అందుకని అలా అంటారు. మీరేం బెంగెట్టుకోకండి. మీకు ఎంత తెలివితేటలున్నాయో అంత తెలివితేటలతో అందరి దగ్గర కొట్టుకొచ్చేయండి. మీకు తెలిసినవన్నీ తెచ్చి అనుభవించండి హాయిగాను. అన్నీ తెచ్చి ఏం చేసుకోమని చెప్పిందో తెలుసా శాస్త్రం? ఇదే సత్యం, ఇదే ఉంటుంది. కాబట్టి దీంతో 12ంటికి తృప్తిపరచాలి. అగ్నిహోత్రాన్ని దేవతల్ని తృప్తిపరచలేట్రా ఎవరు చెప్పాడు మీకు? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళతో మీకు ఏది చూడాలనిపిస్తే చూసేయండి, చెవులతో మీకు ఏది వినాలనుంటే అది వినండి, నోటితో మీకు ఏం మాట్లాడాలంటే అది మాట్లాడేయండి, నాలుకతో మీకు ఏం తినాలంటే తినేయండి, ముక్కుతో మీకు ఏది వాసన చూడాలంటే అది చూసేయండి, చర్మంతో మీకు ఏది ముట్టుకోవాలంటే అది ముట్టుకోండి,
కర్మేంద్రియాలతో కాళ్ళు చేతులు నోరు అంటే మల విసర్జకాలయము మూత్ర విసర్జకాలయం ఉన్నాయి కదండి, మీకు వాటితో ఏం చేయాలనుకుంటున్నారో చేయాలని చేస్తే మీకు తృప్తి కలుగుతుందో చేసేయండి. మనస్సు బుద్ధి ఇప్పుడు ఈ 10 మీరు వాడుతుంటే మనస్సు బుద్ధి సంతోషపడుతుంటాయి అంతే. అదే ఆనందం అంటే అదే బ్రహ్మానందం. ఇంకేంటి ఇవన్నీ వదిలేసి ఎక్కడో కూర్చుంటే బ్రహ్మానందం అయ్యా వాడు చెప్పాడురా మీకు, వాడేదో వదిలేసి వెళ్ళి కూర్చున్నాడు అదే అలా కూర్చున్నావు పాపం ఏం లేదా అంటే మీరు బాధపడతారని అందులో బ్రహ్మానందం ఉంది అంటాడు. లేకపోతే అయ్యో పిచ్చాడా ఇన్నాళ్ళు అలా కూర్చున్నావు ఏమీ లేదా అని మీరు అంటారేమో అని వాడు అంటున్నాడు అంతే. అవన్నీ మీరేం నమ్మకండి, ఇదే బ్రహ్మానందం అంటే. చక్కగా ఇలా అనుభవించండి. చూసారా ఇంకొక మాట చెప్తాను మీకు. ఎప్పుడో పడిపోయడు శరీరమిరిగి వేగా ఆవియున్నంత కేతట యతిశయిల్లా పెళ్ళుగా భోగముల చెంది ఉల్లసిల్లవలయు అవ్వలనేమి కన్పట్టు కనుడు. ఏమిట్రా ఈ హద్దులేమిటి, నీతులేమిటి, మీకు మీరు సూత్రాలు రాసేసుకోవడం ఏమిటి? ఇదో శరీరం, ఆ పక్కన ఇంకో శరీరం ఉంది. ఈ శరీరానికి ఆ శరీరం నచ్చిందనుకో, ఈ శరీరంతో ఆ శరీరాన్ని అనుభవించేయడమే. ఈ శరీరానికి ఆకలేసిందనుకో, దీనికి బలం ఉందనుకో, అవతలపడి బలం లేదనుకో, నీకు ఆకలేసింది కాబట్టి ముందు లాగేయడమే, నువ్వు తినేయడమే అంతే. ఇవన్నీ అయిపోయిన తర్వాత అలా చేయకూడదండి, అలా చేస్తే పాపం వస్తుందండి. పాపం వస్తే ఏమవుతుంది? ఇది పడిపోయాక ఏదో అవుతుంది. ఎవడు చెప్పాడు? ఇది పడిపోయాక ఏదో ఉంది. నువ్వు చూసొచ్చావా? చూసొచ్చిన వాడిని వాడు వచ్చి చెప్పమనండి అంటే అలా చెప్పేవాడు ఎవడంటాడండి? శాస్త్రం ప్రమాణం, అది వేదమును ప్రమాణముగా స్వీకరించిన వాడైతే అయ్యో ఇది దోషభూయిష్టమైన వాక్కు, వీడికి తెలియనివి మాట్లాడుతున్నాడు, వీడి కంటికి కనపడింది సత్యమని మాట్లాడుతున్నాడు, వీడికి తెలియదు వీడికి అని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే పాపం వాళ్ళు అలా చెవులొగ్గి విన్నారు. విని ఆహాహాహా ఏమిట్రా మనం మందమతులం, ఏమిటి పూజలు ఏమిటి, శివలింగాలు ఏమిటి, యజ్ఞాలు ఏమిటి, యాగాలు ఏమిటి మనం ఇన్నాళ్ళు అసలు మనకి తెలియలేదు. అసలు మనమే కదా బ్రహ్మగారిని అడిగాం ఆయువు ఉంటే కదా భోగం అని, అందుకే కదా మనం అడిగాం 1000 దివ్యవత్సరాలని అని. వెంటనే రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ వావి లేదు, వరస లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, మీ ఇష్టం భోగాలు అనుభవించండి అన్నది. అంతే, ఇంకా శరీర సంబంధమైన భోగము ప్రారంభం అయిపోయింది. ఎవరికి ఏది భోగం అనిపిస్తారో అనుభవిస్తారంతే. పాపం లేదుగా, పాపము లేదు పుణ్యము లేదు, గొడవ లేదు వాడికి ఇంకా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా స్త్రీలు పురుషులిట్టుల పాలింపక పూర్వ ధర్మ పదవీచ్యుతులై రేలు పవల్ ధన కామేచ్ఛాలసులైరి తరిగే సత్వం బెల్లన్. ఇలా రాత్రి లేదు, పగలు లేదు, బ్రాహ్మీ ముహూర్తంలో అయితే పూజ చెయ్యాలని గొడవ లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, క్రతువు లేదు, దేవతలు లేరు, హవిస్సులు లేవు, భయం లేదు, శాస్త్రం లేదు, శాస్త్రవాక్యం లేదు, ఋషివాక్యం లేదు, పురాణం లేదు, ఏమీ లేదు. నీ కంటికి కనపడింది నువ్వు చేసేసుకోవచ్చు, అన్ని భోగాలు అనుభవించవచ్చు, అన్ని వదిలేసి తిరగచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మంగళప్రదమైన అన్ని వదిలేశారు, అమంగళప్రదమైనవన్నీ కౌగులించుకున్నారు, కౌగులించుకుని తిరిగారు. దానివల్ల లోకమంతా పాపభూయిష్టమైపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అంటే శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారు వీళ్ళందరినీ తీసుకుని పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి శంకరా ఒక్కసారి మీరు చూడండి, మీరు పంపారు కదా, సర్వం సిద్ధం చేసేసాం, ఇప్పుడు భక్తి ఏం లేదు, ఇప్పుడు మిమ్మల్ని పూజించే వాళ్ళు ఎవరు అక్కడ లేరు. ఎక్కడొచ్చిందండి ప్రమాదం? మీరు టక్కరితనం అనుకోకండి, శ్రీ మహావిష్ణువు యొక్క టక్కరితనమని మీరంటే నేను అంగీకరించాను. మీరు ఎక్కడ దెబ్బతింటున్నారో చూపిస్తున్నారు ఆయన. వినకూడనిది వినుటయే ప్రమాదమునకు కారణము. మనస్సుకి బలహీనత ఉంటుంది, భయానికి లొంగుతుంది. అది మనము వినకూడనిది అనుకుంటే ఆ ప్రాంగణమునకు వెళ్ళరాదు. అవి మీరు విననవసరం లేదు. మీరు నేను వినను, మా ఈశ్వరుడు మాకున్నాడు, నేను ఏదో పూజించుకుంటున్నాను, నేను రక్షింపబడతాను అని మీరు చెప్పాలి. వినడం నీ తప్పు, చెప్పినవాడి తప్పు కాదు. వాడు అలా చెప్పాలనుకున్నాడు, వాడు చెప్పాడు, అలా వాడు నమ్మాడు కాబట్టి వాడు చెప్తాడు. కానీ వినడం నీదే తప్పు. ఇది బహుశः యుగ యుగములకు అవసరమని పరమాత్మ అప్పుడే భావించి ఉంటారు. అందుకని అప్పుడే ఈ పని చేయించి చూపించారు. కనుక చెడు మాట వినరాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? శంకరుడు చూశాడు, అబ్బో చాలా బాగుందయ్యోయ్, త్రిపురాసురులు చాలా గొప్ప పూజలు మొదలెట్టారు, ఇప్పుడు నేను వారిని సంహరించవచ్చు. కానీ
నేను సంహరించడం పెద్ద విశేషం కాదు, సంహరిస్తాను, పాపం చేశారు కాబట్టి దేవతా సార్వభౌముడిగా. వాళ్ళు కొన్ని వరాలు అడిగేటప్పుడు 1000 దివ్య సంవత్సరాలన్నారు, పుష్కరావర్తక మేఘాలన్నారు, పుష్యమితో చంద్రుడు ఉండాలన్నారు, మిట్ట మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని రథం ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని ధనస్సు ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని బాణం ఉండాలన్నారు, ఇవన్నీ అన్నారు కదా, మరి అవన్నీ తెచ్చారా అన్నారు. అవన్నీ పట్టుకుని వచ్చేసాం మహాప్రభు అన్నారు. అయితే సరే తీసుకురండి అన్నారు. ఏమిటి తీసుకొచ్చారు వాళ్ళు? సమస్త లోకములలో ఉండేటటువంటి సారముని పిండి వాళ్ళు దాన్ని భూమండలం మీద రథంగా, భూమిని రథంగా మార్చారట. కుడి చక్రంగా సూర్యుణ్ణి పెట్టారు, ఎడమ చక్రంగా చంద్రుణ్ణి పెట్టారు. ఆ చక్రాలకి ఆకులుగా ఇటు 6 ద్వాదశాదిత్యులను పెట్టారు. అలంకారంగా నక్షత్రాలతో అలంకారం చేశారు. ఇత పూర్వం లేదు కదండి ఇటువంటి రథం. దీనికి కమ్ములుగా, అంటే ఈ రథానికి కింద నుంచి ఇలా గుర్రాల దగ్గరికి వెళ్ళే కమ్ములుగా ఋతువుల్ని పెట్టారు. ఆకాశాన్ని ఆ రథానికి కప్పుగా పెట్టారు. మందర పర్వతాన్ని శివుడు కూర్చోవడానికి ఆసనంగా వేశారు. ఉదయాచలము అస్తాచలము అనేటటువంటి 2 కొండల్ని నొగలుగా మార్చారు. సంవత్సరాల్ని వేగంగా మార్చారు, రథం యొక్క వేగంగా. ఉత్తరాయణాన్ని దక్షిణాయనాన్ని 2 చక్రాలకి శీలలుగా వేశారు. పంచభూతాల్ని ఆ రథానికి బలంగా మార్చారు. వేదాంగ పురాణాల్ని రథానికి గంటలుగా కట్టారు. గంగాది నదుల్ని ఆ లోపల శివుడు కూర్చున్నప్పుడు చామరం వేయడానికి స్త్రీలుగా మార్చారు. బ్రహ్మగారిని సారథిగా కూర్చోబెట్టారు. ప్రణవాన్ని ఆ గుర్రాల్ని తోలడానికి కొరడాగా మార్చారు. మేరు పర్వతాన్ని ధనస్సుగా చేశారు. ఆదిశేషుణ్ణి అల్లెత్రాడుగా కట్టారు. సరస్వతీదేవిని గంట కొట్టి బయలుదేరాలి కాబట్టి రథానికి ముఖ్య గంటగా మార్చారు. శ్రీ మహావిష్ణువు బాణంగా మారారు. రథాశ్వములుగా వేదాల్ని సమకూర్చారు. మహర్షులు దాని ముందు గానం చేసేవాళ్లుగా బయలుదేరారు. ఇటువంటి రథం ఎంత గొప్ప రథం అండి! చాలా గొప్ప రథమా కదా? అప్పుడు మీరు ఈ రథం చాలా గొప్ప రథము అని అనడంలో మీకు ఏమైనా అనుమానం ఉందా? ఏం లేదు కదా. కానీ ఇంతకన్నా అన్యాయమైన రథం ప్రపంచంలో ఉండదు. అదేమిటండి అంత ఆఘాయిత్యం మాట అన్నారు మీరు? వాళ్ళేమో ఇంత కష్టపడి రథం చేశారా? మీరేమో ఇన్నాళ్ళకి శివమహాపురాణంలో ఏదో పెద్ద మొనగాళ్ళ వచ్చి కూర్చుని ఇదేం రథం అంటున్నారా? ఏమిటంటే మీకు ఆధారం ఇదేం రథం అనడానికి అని మీరు నన్ను అడుగుతారేమో. శంకరుడు నవ్వేట రథాన్ని చూసి, ఏమిట్రా ఈ రథం అని. ఎందుకని? రథం ఏమిటి? భూమి యుద్ధం కోసమని త్రిపురాసురులు ఎక్కడున్నారు? ఆగకుండా తిరుగుతున్నారు ఆకాశంలో. భూమి కదిలిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆ రథం ప్రకారం ఏమవ్వాలి? త్రిపురాసురుల మాట ఏమో, కానీ వీళ్ళందరూ ఏమైపోవాలి? హఠాత్తుగా భూమి ఎగిరిపోతే యుద్ధానికి. 2 ఇప్పుడు ఈ భూమి రథం నడవాలంటే దేన్ని ఆధారం చేసుకుని నడుస్తుంది? చక్రాలను ఆధారం చేసుకుని నడుస్తుంది. ఒక చక్రం ఎవరు? సూర్యుడు. ఒక చక్రం ఎవరు? చంద్రుడు. ఇందులో సూర్యుడు వస్తే చంద్రుడు వెనక్కి వెళ్ళిపోతాడు, చంద్రుడు వస్తే సూర్యుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ చక్రం ముందుకెడితే ఈ చక్రం వెనక్కి వెడుతుంది. ఇప్పుడు ఆ రథం ఎలా ఎక్కుతాడు? యుద్ధానికి ఎలా పెడతాడు? మీరు ఇప్పుడు ఇలా సమన్వయం చేసుకోండి ఆ రథానికి. అసలు అన్ని ఇబ్బందులే అందులో. ఇలాంటి రథం ఎక్కి ప్రణవమేమో గుర్రాలు, బ్రహ్మగారేమో రథం తోడడం. ఆయన ఎప్పుడు చేయలేదు ఆ పని. దొరగారి కారెక్కి రమ్మంటే నేను వచ్చేస్తాను, కానీ సడన్ గా ఓ రోజు దొరగారు పురాణానికి వెళ్దాం కోటేశ్వరారు ఎప్పుడు నేనే నడపడం ఏంటంటే, ఇవాళ మీరు నడపండి నేను పక్కన కూర్చుంటానన్నారు అనుకోండి, నా బతుకేమైపోవాలి. నేను పురాణం అంటే చెప్తాను, కానీ దొరగారిలో కారెక్కడ తోలగలను? నేను చెవులో రొగ పెట్టేస్తున్నా 4 రోడ్ల సెంటర్లో అన్నింటి మధ్యలోంచి నకులుడు సహదేవుడు రథాన్ని తీసుకెళ్ళిపోగలరు క్షేమంగా. నన్ను తీసుకెళ్ళమంటే ఏది వేయాలో తెలియదు. ఇక్కడ ప్రారంభమైన రథం దొరగారు నడిపితే భూమి మీద నడుస్తుంది, నేను నడిపితే ఆకాశంలో నడుస్తుంది. ఎందుకని నాకు అలవాటు లేదు కనుక. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖాలతో వేదాలు చెప్పమంటే చెప్తారు, సృష్టి చేయమంటే చేస్తారు, కానీ ప్రణవాన్ని కొట్టుకోరదాతో అంటే రథానికి ఆయన ఏం కొడతారండి? అందులో సరస్వతీదేవి గంటగా మోగుతుంటే పక్కన ఇంత అల్లరా? అదే రథం. ఏమిటో ఈ రథం అన్నట్టు ఆయన. సరేలేండి ఫోన్లే, పాపం ఏదో పిల్లకాయలు చేస్తే ఇచ్చారు కదా, కాదండం ఎందుకు? మనం చేసే పనులండి భక్తికి ఈశ్వరుడు లొంగిపోతాడు, కానీ చిక్కుడుకాయలతో రథం కట్టి సూర్యుడిని ఎక్కమంటాం కదండి. మనం చెయ్యట్లా, దానికి చీపురు పుల్లలు పైగా గుచ్చేసి
దాని మీద పెట్టేసి, అది ఓ చిక్కుడాకులో ఎంత పెద్ద రథం, ఆ రథం మీద సూర్యుడు ఎక్కాలట. ఏమిటండి దాన్ని అడిగారు అనుకోండి, సూర్యరథం అండి, సూర్యుడు ఎక్కుతాడు. ఆ తర్వాత వీళ్ళే ఏం చేస్తారు, దాన్ని ఆ ఇంట్లోనే పక్కన ఉన్న డస్ట్బిన్లోనో ఎందులోనో పట్టుకెళ్ళి పడేస్తున్నారు కదండి. ఆ పాటి కూడా లేడనమాట సూర్యుడు. ఇంకా నువ్వు చేసిన రథం ఎక్కాలంటే ఆయన ఇంత ఉండాలి. అంటే ఎవడైనా నిజంగా సూర్యుడు ఎలా కూర్చుంటే తీసుకుని గోళీకాయలా జైలు వేసుకోవచ్చు అనమాట సూర్యుడిని. వాడు ఇన్ని లోకాలకి వెలుగునిస్తున్నవాడు. మరి పుచ్చుకోవట్లా, మీరు చేసిన చిక్కుడుకాయల రథం ఎక్కకపోతే రథాలు ఎందుకు ఎడుతున్నారండి? మీరు చేసిన చిక్కుడుకాయల రథాలు ఆ పిడకల మీద బాగా పరవన్నం చేస్తే మంచి కాపు వాసన అంటారు, అదొక రకమైన కమ్మటి వాసన వస్తుంది, బాగా పచ్చగా పరవాన్నం అలా వండేసి, అది కూడా పాపం ఆయనకి ఏదో పోనీ ఇంత పెట్టరు, 3 చిక్కుడాకుల్లో ఏదో కొంచెం కొంచెం పెడతారు, పెట్టి ఆ చిక్కుడుకాయల రథంలో కూర్చోవాలి ఆయన, ఆ ఉడికిపోకుండా మాడిపోకుండా కూర్చుని ఆ కొంచెం కొంచెం తినేసి మీకు ఆయుర్దాయం ఆరోగ్యం అన్నీ ఇచ్చేసి ఆయన మళ్ళీ రథమండలం వెళ్ళిపోవాలి సూర్యమండలానికి. పోనీ ఇక్కడ కాకపోతే ఇంకో ఇంట్లో ఉంటుందా అంటే అన్ని ఇళ్లలోనూ చిక్కుడుకాయల రథాలే. మళ్ళీ చిక్కుడుకాయల రథం కాదు, క్యాలీఫ్లవర్ రథం కట్టండి అన్నారు అనుకోండి, ఋతువులో రావు క్యాలీఫ్లవర్, ఎవడు బెంగళూరు వెళ్ళిపట్టుకొస్తాడు. అందుకని ఈ ఋతువులో బాగా దొరికేటంటే పక్కింటి వాళ్ళని అడిగినా తుంపి 4 ఇచ్చేస్తారు. అందుకని చిక్కుడుకాయల రథాలే. మనం వాళ్ళంత తిరిగి ఎక్కడ ఉంటుందండి నిజంగా. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఏమిటో తెలుసా అండి, సంభారములను చూడడు, మీ శ్రద్ధ మాత్రమే చూస్తాడు. ఈ ఋతువులో ఈశ్వర ఇది దొరుకుతుంది బాగా, అందుకని ఇదే రథం కట్టే వచ్చి కూర్చుంటాడు. అలాగా సూక్ష్మరూపుడై వచ్చి కూర్చుని నువ్వు చిక్కుడాకులో పెట్టిన ఇంత పరమాన్నం తినేసి, అబ్బబ్బబ్బబ్బా ఎంత పరమాన్నం పెట్టావు, ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుందని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు. అలా అనకపోతే ఈశ్వరుడు ఎందుకవుతాడండి, భక్తికి వశుడవుతాడు ఆయన. కాబట్టి ఇప్పుడు శివుడు ఆ రథాన్ని చూసి, ఏంట్రా ఈ చక్రాలు నడపండి మీరు, ఒకటి అటు ఎడుతోంది ఒకటి ఇటు ఎడుతోంది, ఇది కదలదు, ఎందుకురా ఈ రథం, ఏమిటి తయారు చేయడం రా ఈ రథం అంతా, మీరు ఇది పట్టుకుని త్రిపురాసురుల్ని సంహరించడానికి వెళ్ళినా నేను బుర్రుందిరా మీకు అని దెబ్బలాడేశాడు అనుకోండి, వాళ్ళందరూ ఇలా 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 వేళ్ళు విరిచేసుకోవాలి. కాబట్టి ఆయన అన్నట్ట ఓ నవ్వు నవ్వాడంతే, ఏమనలేదు. ఇది ఈశ్వరానుగ్రహాన్ని మీకు చూపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఎలా చెయ్యాలి అన్న ఆలోచన లేకుండా చాలా గొప్పగా ఇంతకు ముందు ఎవ్వడు ఊహించని రీతిలో చెయ్యాలని అనిపించింది అనుకోండి, చాలా గొప్పగా పొగడాలనుకుంటే, ఒక ఆయన ఎవరో పక్కనే సభలో ఉన్నటువంటి ఆయన్ని చూసి, మహానుభావుడు ఇటువంటి కీర్తిశేషుడు ఎక్కడున్నాడని అడిగాడు. అని ఆయన బాగా పొగడాలనుకున్నాడు, ఇటువంటి కీర్తిశేషుడు అంటే చచ్చిపోయినాడని. ఆయన పాపం కుర్చీలోనే కూర్చుని ఉన్నాడు, కీర్తిశేషుడు ఏంటి అంటే ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువైపోయింది అనుకోండి, అన్ని కొత్తవి తెచ్చేయాలి అన్ని కొత్తవి తెచ్చేయాలి అంటే, అసలు అలా తేకోవడం కూడా కొత్తవి తెచ్చేస్తే, నిన్ననే నేను పేపర్లో చదివాను, కొత్త లింగం కూడా తెచ్చేసారు గుళ్ళోకి. కాబట్టి ఆ ఆరాటం అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అది మంచి కావచ్చు చెడు కావచ్చు, దాని గురించి నేను వ్యాఖ్యానించట్లేదు, దాన్ని ఒక ఉదాహరణగా చూపించానంతే. కాబట్టి ఇప్పుడు అది చాలా చిత్రంగా ఉంటుంది ఆర్తి. ఈ ఆర్తిలో అన్ని కొత్తవి, ఏమిటి కొత్తవి తెచ్చేశారు. ఇందులో మీరు చూడండి, అది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే సమయం అయితే ఈ బాణం వెడుతుందా ముందుకి, ఇన్ని అల్లర్లు, దానికి ఒక్కటి సరిగ్గా లేదు. నేను ఇప్పుడు మళ్ళీ ఆ రథం ఎందుకు యోగ్యము కాదు అని నేను మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, మళ్ళీ వీటన్నింటినీ నేను తిప్పి చూపించాలి మీకు. తిప్పి చూపించాలంటే మాటలు కాదండి, ఆయనం అంటే ఏమిటి, ఆయనం సీల్ అయితే ఏమైపోతుంది, ఇలా చెప్పుకుంటూ వెళితే ఇదో 15 రోజులు పడుతుంది. కాబట్టి మీకు ఒక 2-3 ఉదాహరణలు నేను చూపించాను. కాబట్టి ఇటువంటి రథాన్ని ఎక్కబోయే ముందు శంకరుడు చూసి ఒక్క నవ్వు నవ్వేట, ఏమిట్రా ఈ రథం అని. అయినా ఎక్కాడు. ఆయన ఎక్కి ఓ పదండి అన్నాడు. అంటే ఎవరు కదలాలండి ముందు, ఎవరు కదలాలి? రథం ఎందుకు కదులుతుందండి, రథం లాగే కదా కదలాలి, రథం లాగా కదిలిపోతుంది. రథాన్ని లాగే గుర్రాలు కదలాలి. గుర్రాలు ఎవరు? వేదాలు. వేదాలని కదలమని ఎవరనాలి? ఆ ప్రణవం అనే కొరడా పట్టుకుని వేదాన్ని కొట్టాలి. ఎవరు కొట్టాలి? బ్రహ్మగారు కొట్టాలి. తన నోటితో చెప్పే వేదాన్ని తానెలా కొడతాడు ప్రణవం పెట్టైనా? అయినా సరే ఆయన అంటే డ్రైవింగ్ అని వాడు సీట్లో కూర్చుంటే తాళం తిప్పడమే రానట్టు ఆయన అటు ఇటు చూసి, ఏమిటో ఈ రథం మీద నన్ను కూర్చోబెట్టారు, చతుర్ముఖ బ్రహ్మగారు పెద్దవాడు రథం తోలంటే ఇచ్చే పదవి ఇవ్వాలి, అంతేకాని పెద్దవాడు కదా అని పనికి మేల పదవి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు పాపం? అది ఆయన చేసే పని కాదు. కోటేశ్వరారు ఉపన్యాసం ఎంత బాగా చెప్తారో, మా ఇంట్లో నుయ్యి తవ్వి పెడదురు అంటే నేను ఎక్కడ చదువుతాను? పురాణం చెప్పడానికి నుయ్యి తవ్వడానికి సంబంధం ఏంటి? ఏదో చెప్పవలసింది చెప్పాలి పని. పోనీ పద్యం అర్థం కాలేదు, శివమహాపురాణం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అడుగుతాను చెప్పండి అనాలి, కానీ వేదిక దిగిపోగానే నేను అప్పున్నట్టు చొక్కా పట్టుకుని మళ్ళీ అనుమానాలు అడగకూడదు కదా. అలా ఇప్పుడు ఆయన్ని పాపం ఈ పదవి అప్పచెప్పారు, ఆ గుర్రాలు కదలాలి.
ఇప్పుడు ఆ గుర్రాల్ని ఆయన అన్నాడు ఆ కదలండి అన్నాడు. అంతకన్నా ఆయనకి పాపం గుర్రాలు కొట్టడం అది ఆయన చేయలేడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు అంటే మహాసాధు పురుషుడు ఆయన. అంటే అవి ఏం చేశాయి, బ్రహ్మగారు ఆజ్ఞ బాగుండదు కదలాలి, కదలబోయాయి, కింద పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి? రథంలో కూర్చున్నవాడు ఎవరు? పరబ్రహ్మం. ఈ వేదాలు ఏం చెప్పాయి? యతో వాచో నివర్త్యం చ అప్రాప్య మనసా సహా. ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా పని చెయ్యవో అక్కడ బ్రహ్మం ఉంది. వేదాలు బ్రహ్మము ఉండే చోటు చెప్పాయి తప్ప బ్రహ్మము ఉండే చోటుని మీకు దర్శనం చేయించలేవు. దానికి ఆ బలహీనత. ఎందుకని? శృతి ప్రమాణమును చెప్తుంది, పరబ్రహ్మమును చెప్తుంది తప్ప మీకు దర్శనం చేయించదు. దర్శనం మీ యోగ్యతా సిద్ధి వలన వస్తుంది, మీ భక్తి వలన, జ్ఞానము వలన వస్తుంది. కాబట్టి ఇప్పుడు వేదము పరబ్రహ్మమును ఎలా తీసుకెళ్ళగలదు? అప్పుడు వేదము ఈశ్వరుణ్ణి కలిపేయగలిగినటువంటిది అయిపోతుంది. కాబట్టి వేదము తన స్థితిలో తాను ఉండిపోవాలి. లోపల శంకరుడు ఉన్నాడు, వేదాలు గుర్రాలుగా ఉన్నాయి కాబట్టి అవి మోకాళ్ళ మీద పడిపోయి. కాళ్ళ మీద నిలబడితే కదులుతుందని ఆశ. మీరు చూడండి, బండికి ఎద్దులు కడతారు, కట్టి అంటాడు అనగానే ఎద్దు నీరసంగా ఉందనుకోండి అది పడుకుంటుంది, కాడితో సహా పడుకుంటుంది. పడుకుంటే ఇప్పుడు ప్రయత్నం అలా నడు అండవు, డేకు అండవు, లేపే ప్రయత్నం చేస్తాడు, అందులో ఆ తోక నలిపేస్తారు. ఎవరిని ఎందుకు వచ్చిన వారన్నా కానండి నానా అల్లరి చేస్తారు పాపం. అది ఏదో మొత్తానికి లేసిన కానీ కూలపడిపోతుంటాడు. ఎప్పుడు? బండిలో ఉన్న బరువుని తాను లాగలేనప్పుడు. ఇప్పుడు ఏమైంది? ఆ గుర్రాలు లాగలేకపోయాయి. ఆయన అన్ని లోకాలు బొజ్జలో పెట్టుకుని రథం ఎక్కిస్తే భూమి ఏం చేస్తుందండి? డామలు పడిపోయాయి గుర్రాలు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎంతకని కొడతారు వాటిని ఇది పెట్టి. కాబట్టి ఓ రథ గంట టాంగ్ డాంగ్ డాంగ్ టాంగ్ మోగేస్తుంది అది రథం వెళ్ళాలని. అవతల వాళ్ళేమో ఒక్క క్షణమే ఉంటాయి మూడు సరళ రేఖలో, అసలు ఈ రథమే కదలటం లేదు. అది దాటిపోయింది అనుకోండి, అయిపోయింది లోకాల పని. ఇప్పుడు ఎలా? ఈయన ఏమీ తెలియని వాళ్ళ చూస్తున్నాడు. ఏమిటి రథం అంటున్నారు, ఆ గుర్రాల దగ్గరికి వెళ్తున్నారు, లేవండి అంటున్నారు. బ్రహ్మగారు లేపండి ఏమని లేపుతాడు? ఇంత అల్లరి. ఇంతమంది దేవతలు చేసిన నిర్మాణము విఫలమైపోయినది, ఆ రథము నడవలేదు. ఇప్పుడు లోకరక్షణ కాంక్ష బలీయమైన వాడెవరు? స్థితికారుడుగా మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. అబ్బాయి మీరు లాగలేరు, ఆయనకి నాకు భేదము లేని వాళ్ళం కాబట్టి నేనే ఆయన్ని కదిపేయాలి. ఇప్పుడు ఆయనే వృషభం అయిపోయి ఆయనే వృషభముగా మారిపోయి ఆ రథాన్ని లాగేయడం మొదలుపెట్టాడు. ఇదే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్పారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ వహిమచేత్కో వా తదన్యోధికా. బాణత్వం కాసేపాగి ఇంద్రుడు కానీ బాణం ఎలా అవుతాడు? వృషభత్వం, ఆ వృషభములు రథాన్ని లాగలేకపోతే ఆయనే వృషభమై లాగారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వం, మోహిని రూపంలో అయ్యప్ప స్వామి వారి జననములకు కారణమై శంకరుడికి అర్ధాంగి అయ్యారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం. ఒకసారి శ్వేతవరాహ రూపంలో భూమిని తవ్వుతూ కిందకెళ్లి శివుడి యొక్క ఆదిని కనిపెట్టలేకపోయానని సత్వగుణంతో మాట్లాడారు. కాబట్టి ఘోణిత్వం. సఖిత, ఆయన మనస్సుని సంతోషపెట్టారు ఒకనాడు మోహినిగా. సఖిత మృదంగవహత, సంధ్యాకాలంలో నృత్యం చేస్తున్నప్పుడు మధ్యలో వాయిస్తుంటారు. మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్. ఒకానొకసారి సహస్ర కమలములతో శివలింగాన్ని అర్చన చేస్తున్నారు. ఆయన చేస్తున్నప్పుడు శంకరుడు పరీక్ష చేద్దామని ఒక్క పువ్వు తగ్గిపోయేటట్టు చేశాడు. మనలా చెయ్యరుగా ఆయన పూజ చేస్తే. నామము పువ్వు ఏకీకృతము, మూడు ఏకీకృతమైతే పూజ అంటారు మనోవాక్కాయ కర్మలు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక్కొక్క పువ్వు వేస్తున్నారు. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి పళ్ళెం ఖాళీ పువ్వు లేదు. ఇప్పుడు పువ్వు లేకపోతే ఆయన ఆలోచించారట. రామ కమల పత్రాక్ష అని కదా అంటాం. ఆయన కన్నులు అరవిందముల తామర పూల్లా ఉంటాయి. అందుకని ఒక గుడ్డు పీకి శంకరుడి కంటి మీద పాదాల మీద వేశారట. వేస్తే నేత్రార్పణేశ్వరలింగము అని తమిళనాడులో ఉందండి ఆ దేవాలయం. కాబట్టి ఇప్పుడు శంకరుడు ప్రత్యక్షమై ఎంత గొప్పగా పూజ చేశావో నా మీద భక్తితో
అని తన శరీరంలో అర్ధభాగాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చేశారు. అదే హరిహర రూపము. మీరు దాని అందం చూడాలంటే హైదరాబాద్ ఫిలిం నగర్ వాళ్ళు సినిమా యాక్టర్లందరూ కట్టినటువంటి దేవాలయంలో ఈ హరిహర రూపం ఉంటుందండి. అద్భుతం. మీరు ఎప్పుడైనా వెడితే చూడండి, చాలా బాగుంటుంది. ఒక పక్క విష్ణువు, ఒక పక్క శివుడు ఒకే శరీరంలో ఉంటారు. చాలా గొప్పగా ఉంటుంది. ఆ హరిహర రూపమే తిక్కన గారికి ప్రత్యక్షమై ఆయన దగ్గర ఆ మహాభారతంలో ఆయన ఆంధ్రీకరించిన భాగాన్ని స్వీకరించి ఆ తిక్కన గారిని కృతార్థుణ్ణి చేశాడు ఆ హరిహరమూర్తి. కనుక ఇటువంటి శ్రీమన్నారాయణుడు ఇప్పుడు వృషభమై ఆ రథాన్ని లాగుతున్నారు. లాగుతుంటే మెల్లిగా ఎలాగైతేనే ఆ రథం కదిలిందని మీరు అనుకోండి. రథం కదిలింది. ఇప్పుడు ఈ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకోవాలి. వీళ్ళందరూ వికలాడుతున్నారు త్రిపురాసురులు. ఎందుకని? అధర్మంలో ఉన్నారు, మదమెక్కి ఉన్నారు. ఒక్క క్షణంలో మమ్మల్ని ఏం కొడతాడని. ఇప్పుడు ఈ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని ఆదిశేషుణ్ణి తాడుగా కట్టి వింటినారిగా టంకారం చేసి శ్రీ మహావిష్ణువుని బాణంగా తీసుకుని లాగి విడిచిపెట్టాలి. శంకరుడు అన్నట్ట, సర్వలోక సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తను నేను ఏదైనా చేస్తే అది నా అనుగ్రహము కిందకే వస్తుంది. నీకు బ్రహ్మగారు వరం ఇచ్చారు, చంపలేనని అనుకుంటున్నావు కదా, ఇలా ఉండకపోతే చంపలేను, లోకమునందు లేని ఆయుధంతో కదా చంపమని అడిగావు. నేను నా మూడో కన్ను విప్పితే ఏమవుతావు? నేను కోపంగా చూస్తే ఏమవుతావు? అది ధనుర్వేదంలో లేనిది అని ఆగ్రహాన్ని పొంది ముఖం తెల్లటి వాడు ఎర్రపడి ఒక్కసారి కాల్చేద్దామని అనుకుని పరమదయా స్వరూపుడయ్యాట. వాడి అజ్ఞానానికి నేను అజ్ఞానంలో కెడితే వాడు కోప్పడ్డాడని నేను కోప్పడితే వాడికి నాకు పోలికే ఉంటుంది ఇంకా అని పెద్ద నవ్వు నవ్వేట. దయాసముద్రుడై ఆ త్రిపురాసురులను సంహారం చేయడం కోసమని మూడో కన్ను విప్పబోతున్నట్ట. కొద్దిగా కదిలింది రెప్ప. కదలగానే లింగ పురాణంలో చెప్తారు, సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరీర్వ్యవస్థత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యదేవేశ వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశ శరన్మోక్తుమిహార్హసి అని అడిగాయి. ఆనాడు శ్రీ మహావిష్ణువు, సోముడు, కాలాగ్ని ఇవన్నీ కలిసి బాణంగా వచ్చి, ఈశ్వర ఒక్కసారి మీ చేతితో మీరు స్పృశించి బాణమని పట్టుకొని మీ యొక్క ధనస్సునిలా చేత్తో పట్టుకుని ఆ ఆదిశేషుణ్ణి వింటినారిగా మీరు వంగి కట్టి పైకి లేచి ఈ బాణాన్ని తగిలించి ఆకర్ణాంతము మీరు లాగితే మీ చెవిదాకా వచ్చి మీలో ఉన్న శక్తి మాలోకి ప్రసరించాక మీ బాణము మీ ధనస్సు నుండి వినిర్ముక్తమై త్రిపురాసుర సంహారం చెయ్యాలని మాకు కోరిక. అందుకని మమ్మల్ని బాణంగా ముట్టుకోండి అని అడిగారు. అప్పుడు శంకరుడు నవ్వి ఈ బాణాన్ని తీసుకుని సంధించి విడిచిపెట్టాడు. ఒక్క బాణం. అన్నీ అడిగారు. దగ్ధమై బూది కుప్పలై కింద పడిపోయాయి త్రిపురాములు. ఇది త్రిపురాసుర సంహారము అని శాస్త్రం పిలిచింది. రక్కసులతోడ త్రిపురంబులు ఉక్కుమాలి కాలి బూడిదయే భువి కూలే అంత దేవదుందుభినాదములు తెజరిల్లి హరునిపై పుష్పవృష్టి పెల్లడరి కురిసే. శంకరుడి మీద బ్రహ్మాండమైనటువంటి పుష్పవృష్టి కురిసింది. అయితే మీకు నేను ఒక విషయం చెప్పాను. పతంజలి అని మనకి ఒక మహానుభావుడు, ఆయన నటరాజస్వామి వారి యొక్క తాండవాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన కిందంతా పావుగా ఉంటాడు, తలకాయ ఒక్కటి మనుష్యుడి తలకాయ ఉంటుంది. ఆయన చేతులు కట్టుకుని తాండవం చేస్తున్నప్పుడు నవ్వారు ఆయన్ని చూసి కొందరు. ఎలా ఉన్నాడో చూడు, ఆ నాట్యాన్ని అంత శ్రద్ధగా చూస్తారు కానీ నాట్యం చేయడానికి కాళ్ళున్నాయా చేతులున్నాయా అన్నారు. అంటే ఆయన వెంటనే ప్రకటన చేశారు సభలో. ఆయన అన్నారు, నాకు కాళ్ళు చేతులు లేవని కదా అంటున్నారు. కాళ్ళంటే కింద పొడుగ్గా ఉంటాయి, చేతులంటే పైన, కాబట్టి మీకు కాళ్ళు కొమ్ములు ఉన్నాయని గర్వం. నేను కాళ్ళు అంటే దీర్ఘాలు లేకుండా, కొమ్ములు అంటే ఐత్వం లేకుండా నేను చూసిన తాండవాన్ని శ్లోకాలుగా చెప్తాను. మీరు అనుభవించారో నేను అనుభవించారో చూద్దురుగానని ఆయన నటరాజ స్తవము అని చేశారు పతంజలి. ఎంత గొప్ప శ్లోకాలు, ఒక్క దీర్ఘాక్షరం ఉండదు, ఒక్క చోట ఎక్కడ ఐత్వం కానీ ఔత్వం కానీ ఆయన ప్రయోగించారు. అందులో ఏది చెప్తారు? శివతాండవం చెప్తారు ఆయన.
ఒక శ్లోకం మీకు ఎప్పుడో నేను చెప్పినట్టు గుర్తు. ఇంకొక శ్లోకాన్ని అవధరించండి. ఇవాళ అది త్రిపురాసుర సంహారంతో కూడుకుని ఉంటుంది. హరం త్రిపుర భంజన మనంత కృత కంకణ మఖండ దయమంతరహితం విరించి సుర సంహతి పురందర విచింతిత పదం తరుణ చంద్రమకుటం పరం పదవి ఖండిత యమం భసిత మండిత తనుం మదన వంచన పరం చిరంతన మముం ప్రణత సంచిత నిధిం పరచిదంబర నటం హృది భజ అన్నారు. ఏమి కవిత్వం అండి మహానుభావుడికి! నిజంగా ఆ శంకరానుగ్రహంతో పడ్డాయి ఆయనకి. హరం హరుడు, త్రిపుర భంజన మనంత కృత కంకణ మఖండ దయమంతరహితం. ఎంతగా లోపల ఆయన ధ్యానం చేశారో చూడండి. అపారమైన దయతో త్రిపురములను కాల్చినవాడు అన్నారు ఆయన. అపారమైన దయతో త్రిపురములను కాల్చడం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు బాగా పట్టుకోండి ఈ విషయాన్ని. త్రిపురములు ఎక్కడుంటాయి? ఇక్కడే ఉంటాయి త్రిపురాలు. ఏమిటో తెలుసా అండి? స్థూల, సూక్ష్మ, కారణ అన్న 3 శరీరాలతో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సృష్టి, స్థితి, లయ అనబడే 3 జరుగుతుండడం. మీరు చూడండి, మనం ఏం చేస్తాం? జాగ్రత్త అంటే ఇప్పుడు తెలివేసున్నాము అని ఏం గుర్తు? మనం అందరికీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి. ఇలా ఇంద్రియములు అన్నీ పనిచేస్తూ ఉన్నటువంటి అవస్థకి జాగృతావస్థ అని పేరు. దీన్నే స్థితి అని పిలుస్తుంది శాస్త్రం. రెండవది సృష్టి, అది స్వప్నావస్థ. అప్పుడు ఇంద్రియములు ఏవి పనిచేయవు. కన్ను కొంచెం తెరుచుకునున్నా ఏమీ కనపడదు. నిద్రపోతూ పురాణం వింటే లోపలికి ఏమీ వెళ్ళదు కదండి. చెవి ఉంటుంది, కానీ ఏది స్వప్నావస్థ అంటే అప్పుడు ఈ లోకం ఉండదు. అది విచిత్రం. ఇప్పుడు మీరు చూసినవన్నీ అసత్యమైపోతాయి, ఇవేం ఉండవు. అప్పుడేమున్నాయి? అనుభూతులు ఉంటాయి అప్పుడు కూడా. అప్పుడు మనస్సు ఏదో సృష్టిస్తుంది, ఓ కాశీ పట్టణాన్ని సృష్టిస్తుంది. అందులో మీరు అభిషేకం చేసుకుంటే ఆనందం. ఒక వ్యక్తి అమాంతం కొరడా పట్టుకొచ్చి మిమ్మల్ని కొట్టేస్తున్నట్టు కలొస్తుంది. ఒళ్ళు నొప్పులు, బాధ, రక్షించేవాడెవరు అని బెంగ. ఇంతలో ఎక్కడి నుంచో దొరగారు వచ్చి ఎందుకు నిలబడుతున్నావు కోటేశ్వరారిని అని అడిగేటప్పుడు కూడా పారిపోయాడు. అమ్మయ్య, దొరగారు వచ్చి రక్షించారనుకున్నాడు. తెలివి వచ్చేసి దిక్కుమాలిన కళ, ఒళ్ళంతా నిప్పులేని రా బాబు, ఏడు ఇలా కొరడాలు పెట్టి కొడుతున్నట్టు కళ వచ్చిందని ఇంకా అక్కడి నుంచి ఎవడో దొరుకుతాడు తేరగా. వాడిని పట్టుకుని ఇలా కళ వచ్చింది ఏమవుతుందండి అంటే, నువ్వు బాగా వాత పైత్యములు కలిగే పదార్థాలు తిని పడుకుంటే రావేమిటి ఇలాంటి కళ్ళలో, కాబట్టి అవమానం అని చెప్పలేక పర్వాలేదో అభిషేకం చేయించుకోండి అనాలి ఇంకా కదండి. కాబట్టి స్వప్నావస్థ యందు మనస్సు సృష్టి చేస్తుంది, లయమునందు సుషుప్తి. ఏమీ తెలియదు, మనస్సు సృష్టి కూడా ఉండవు. అన్నీ వెళ్ళిపోయి కారణమైనటువంటి శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఏముంది? ఏమీ లేదు, సంతోషంగా ఉన్నారంతే. కానీ ఈ 3 కూడా 3 అవస్థలు. 80 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా, 60 ఏళ్ళు బతికినా, ఎన్నేళ్లు బతికినా వాడు అనుభవించేవి ఈ 3 అవస్థలే. స్థూల, సూక్ష్మ, కారణ శరీరములతో అనుభవించేటటువంటి జాగృత, స్వప్న, సుషుప్తి. 4వది ఒకటి ఉంటుంది, దాని పేరు తురీయము అంటారు. తురీయములో ఉన్నవాడు ఈ 3టికి సాక్షి. రమణ మహర్షిని ఒక ఆయన అడిగారు, మీరు నిద్రపోతారా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, నేను నిద్రకు సాక్షి అన్నారు. అంటే ఎలా? ఈ శరీరం నిద్రపోతుంది, దీంట్లో ఉన్న ఇంద్రియాలు నిద్రపోతున్నాయి, ఈ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది, మనస్సు కారణ శరీరంలోకి వెళ్ళిపోయింది, ఈ శరీరము ఇప్పుడు సుషుప్తిలో ఉంది అని సుషుప్తిలో ఉన్న శరీరాన్ని ఆయన సాక్షిగా చూస్తూ ఉండేవారు. ఇది మళ్ళీ లేచాక ఇది లేచింది అన్న ఆత్మ చైతన్యంతో సాక్షిగా ఉంటారు. అది చాలా గొప్ప స్థితి, అది అందరికీ రాదు. అటువంటి స్థితికి 4వది తురీయము అని పిలుస్తారు. ఈ తురీయము చేరడానికి ఈ 3 అవస్థలు తెలుసుకోవాలి. మనం ఈ 3 కాకుండా 4వ దానికి వెళ్ళాలి అని. ఈ 4వ దానికి వెళ్ళరు. ఈ 4వది చేరడానికి మొదట ఏది ఉండాలో తెలుసా అండి? పరమ భక్తి ముందు ఏర్పడాలి భగవంతుడి యందు. భగవంతుడి యందు భక్తి ఏర్పడితే, లేకపోతే మీకు ఎప్పుడు ఏ భావన ఉంటుంది? మాయ వలన ఇవే చాలా సుందరంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో అనుకుని ఇంద్రియాలతో లేవడం, కనపడ్డవన్నీ చూడండి, ఆవులు వెళ్ళిపోతూ ఇలా ఏదో చెట్టు కనపడితే అని తినేస్తుంది, ఆ గడ్డి తినేస్తుంది, మొక్కలు తినేస్తుంది. అలా వంటింట్లోకి వెళ్ళడం,
ఓ శౌచ్యం అక్కర్లేదు, కాళ్ళు కడుక్కోక్కర్లేదు, చేతులు కడుక్కోక్కర్లేదు. ఆ గూట్లో డబ్బా తీసుకోవడం, జంతికలు తినేస్తూ నవ్వులుతూ నిలబడ్డం, ఆవులాగో గేదిలాగో అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉండడం. ఆ మురుగుడు కాలం పక్కన ఏదో బండి ఉంటుంది, ఆ బండి దగ్గరికి వెళ్ళిపోవడం, ఏదో అని చూస్తాను, అవి తినేస్తుండడం. రైల్లో వెళ్ళిపోతూ తినేస్తుండడం, బస్సులో వెళ్ళిపోతూ తినేస్తుండడం. ఏదో అంతరమై శరీరం నిలబడక తినేస్తే పర్వాలేదు, ఏదో ఒకటి తినేయడం. ఎందుకంటే ఏమీ తోచట్లేదు, ఏమైనా పెడదు. మీరు చూడండి, ఏం తోచకపోవడం ఏంటండి, లోకంలో ఇంత వాంగ్మయం ఉంటే నీకు అసలు తోచకపోవడం అన్న మాట ఎలా వచ్చింది? టైం సరిపోలేదని పెద్దలు ఏడుస్తున్నారా? ఏమీ తోచట్లేదని అడగడు, ఏమీ తోచట్లేదు ఏమైనా పెడదు అంటే. ఏమీ తోచట్లేదని ఇలా అడుగుతాడు మొగుడని కొంతమంది పెళ్ళాలి పాపం జంతికలు చెగోడీలు చేసి పెడతారు. ఎందుకండి ఇవి అని మీరు అడిగారు అనుకోండి, ఎందుకండి స్వీట్ స్టాల్లో అన్ని చేసి పెట్టారండి, ఆయన ఏదో ఒకటి తింటుంటారండి తోచదు అని. నిజంగా అప్పుడు మీకు అలాంటి యజమానిని చూసినప్పుడు ఎంత జాలి కలుగుతుంది. ఏంటంటే ఏం తోచకపోవడం ఏమిటి, ఆవిడ చెయ్యడం ఏమిటి, ఈయన ఏమీ తోచనప్పుడు తింటూ ఉండడం ఏమిటి, ఎందుకు అదంతానో అనిపిస్తుంది కదా మనకి. అలా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడే అవస్థలు, వీటిలోనే తిరుగుతూ ఉండడం. ఇవి చాలా సుందరంగా ఉంటాయి. మనకి జాగ్రత్త లేచి ఇంద్రియాలతో అనుభవించడం, ఇంద్రియాలతో అనుభవించేసిన తర్వాత అలసట వచ్చేస్తుంది. అది చాలా పురాణం వినేసేవాళ్ళగా పరమభక్తి ఉన్న వాళ్ళ వెళ్ళిపోయి ఫస్ట్ లైన్లోనో రెండో లైన్లోనో కూర్చుని అని నిద్రపోవడం. ఎక్కడైనా వచ్చేస్తుంది ఆ నిద్ర. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, స్వప్న. సుషుప్తి ఇంకా ఎక్కువైపోతే పక్క వాళ్ళ మీద పడిపోతూ ఉండడం, ఆనందం. అప్పుడు మైక్లోనో లేకపోతే పక్క వాళ్ళలో చెప్తే మళ్ళీ ఒకసారి బహిర్ముఖులు అవుతూ ఉండడం. జాగ్రత్త. ఈ మూడు తప్ప మనకి ఏం తెలుసు? నాలుగోది మనకి తెలియనే తెలియదు. ఈ మూడిటితోటే సుందరం. అబ్బా ఎంత బాగుంటుందో, లేచి తిరిగితే సంతోషం, ఏమీ తోచకపోతే తింటుండడం, ఏమీ తోచకపోతే ఇంకోటి తినేస్తుండడం వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమీ తోచకపోతే ఉట్టిగా తిరుగుతుండడం రోడ్డు మీద. ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో నువ్వు తిరుగుతుంటే. ఏ తోచకపోవడం ఏమిటి, తిరగడం ఏమి, నువ్వు కూర్చుని చదువుకో, కూర్చుని ధ్యానం చేసుకో, స్నానం చేసి కాసేపు కూర్చుని పురాణం చదువుకో, ఓ సహస్రం చదువుకో. ఏం తోచట్లేదండి ఎలా పోదాం అంటాం, ఏం తోచట్లేదండి అని. అబ్బో ఇప్పుడైతే అసలు కలిపురుషుడి యొక్క సమస్త ప్రభావ రాశి తీసుకొచ్చి రాశీభూతం చేస్తే ఒక టీవీ అనబడేది ఒకటి వచ్చేసింది. దానికి ఒక చెయ్యలు పుట్టింది, దాని పేరు సెల్లు. ఎన్ని వచ్చేసాయో చక్కగా. పూర్వం అంటే టీవీ అయితే ఇంట్లోనే ఉండి పాడు చేయగలడు, వెంట వచ్చి పాడు చేయడానికి ఒకటి ఉండాలి, సెల్లు. అది మోటార్ సైకిల్ మీద, ఓవర్ బ్రిడ్జి మీద, కారులో ఇలా తాదాత్మ్యతతో నడిపేస్తుండడం. ఎవడి మీద ఎక్కేస్తాడో తెలియదు. కాబట్టి ఇవన్నీ కలి అంశాలు. ఎక్కడ వాటిని వాడాలో తెలియదు. పురాణానికి అడిగితే షెల్లం. పురాణానికి షెల్లకి సంబంధం ఏంటి? ఉండొచ్చు, నీకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఫోన్ రావచ్చు, అప్పుడు వెనకాతలు ఉండాలి కదా. ఆ మర్యాద ఇంకోటి చెప్పడం ఏంటి నీకు? కాబట్టి సరే, మళ్ళీ అవన్నీ ఎందుకు అల్లరి. కాబట్టి ఈ మూడే మనకి తెలుసు. ఈ మూడు మనకి ఎంతో సుందరంగా ఉంటాయి. బాయ్ ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం. పడుకోవడం ఆనందం. టైమ్లీ బెడ్ అండి, నేను కరెక్ట్గా నిద్రైపోతాను, పడుకుంటాను, అంతే సుందరం. నేను బెడ్ కాఫీ తాగేయాలండి లేవగానే, సుందరం. ఎంత ఆనందమో, సంధ్యానందనం అక్కర్లేదు. కాబట్టి అది సౌందర్యం. గుర్రు పెట్టి నిద్రైపోవడం. నేను కానీ పడుకున్నానా, ఏనుగులు తొక్కినా నాకు తెలియదండి, పక్క వాళ్ళకి నిద్ర పట్టదు అంతే. రెండు పెద్ద పుల్లు పోరాడుకున్నట్టు ఉంటుంది. ఇంకా వీళ్ళెందుకు నిద్రపోతారు పాపం. ఆవిడ ఏదో అలవాటు చేసుకుని 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత ఆవిడకి అలవాటు వస్తుంది. ఆవిడకి ఆ చప్పులు లేకపోతే నిద్ర పట్టడం స్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థల్లో సుందరంగా ఉన్నాయని జరగడమే త్రిపుర సుందరి. అదే స్థూల సూక్ష్మ కారణ శరీరం. ఇప్పుడు ఈ మూడు కాదురా విర్రాడా, పరమకారణ శరీరం ఒకటి ఉంది భగవంతుడు. దాన్ని చెందాలి నువ్వు, దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికి ముందు భక్తితో పట్టుకోవాలి ఈశ్వరుడి పాదాలు. పట్టుకుంటే ఆయన బాణం వేస్తాడు. ఆ బాణం తగిలితే త్రిపురములు కూలిపోతాయి. అప్పుడు స్థూల సూక్ష్మ కారణముల మీద మమకారం లేకుండా తురీయమునందు తాను సాక్షిగా ఈ మూడింటిని చూస్తాడు. ఈ స్థితికి ఈశ్వరుడు పైకెత్తడానికి దయ ఉండాలి ఆయనకి. ఆ దయ భక్తి వలన కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు త్రిపురములను ఆగ్రహంతో చంపాలా, దయతో చంపాలా? దయతో చంపాలి. కాబట్టి త్రిపురాసుర సంహారము దేని వలన జరిగినది అంటే కేవలము శంకరుని యొక్క అపారమైనటువంటి దయ వలన త్రిపురాసుర సంహారము జరిగినది. మీరు ఇది వినేటప్పుడు మీకు నేను ఒక్క విషయాన్ని విజ్ఞాపన చేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి శంకర భగవత్పాదులు మహానుభావుడు జగదాచార్యులు, వారు స్పృశించినటువంటి విషయం లేదు, వారు చెప్పనటువంటి విషయం లేదు. భక్తి అన్న మాటకు అసలు అర్థం ఏమిటో, భక్తికి మీకు మీరుగా న్యాయమూర్తిగా కూర్చుని మీరు భక్తిగా ఉన్నారో లేరో మీరు ఎలా చూసేసుకోవచ్చో శంకరాచార్యుల వారు ప్రబోధ సుధాకరము అని
అద్భుతమైనటువంటి గ్రంథం శంకరాచార్య కృతం. అందులో ఒక శ్లోకం చెప్పారు శంకరాచార్యుల వారు. మీరు చూడండి ఎంత అందంగా ఉంటుందో. చేతశ్చంచలతాం విహాయ పురతః సంధాయ కోటిద్వయం తత్రైకత్య నితేహి సర్వ విషయా సన్యత్ర చ శ్రీపతిం విశ్రాంతిర్హితమస్యః త్వనుతయోర్మధ్యే తదాలోచ్యతాం యుక్త్యావానుభవేన యత్ర పరమానందశ్చ తత్సేవ్యతాం అన్నారు. మీరు ఒక త్రాసుని తీసుకొచ్చి అలా పెట్టారనుకోండి, ఇటు తక్కెట్లోనూ ఏం లేదు, ఇటు తక్కెట్లోనూ ఏం లేదు. త్రాసు ముళ్ళు స్థిరముగా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అండి? కాస్త గాలి వేసింది అనుకోండి, ఈ తక్కెడి ఇలా ఉంటుంది. ఈ తక్కెడి ఇలా కిందకి వెళ్ళగానే అన్నీ స్థిరంగా ఉంటాయి, పైన ఉన్నటువంటి ముళ్ళు మాత్రం ఇలా వంగుతుంది. కాసేపటికి ఎవరో వచ్చి ఇటు పక్కన ఏదో పడేస్తారు, అందులో ఓ రుమాలో ఏదో అక్కడ పెడతాడు, లేకపోతే తెచ్చుకున్న వస్తువులు ఏదో సర్దుకుంటూ గబుక్కున అలా వాచియో ఏదో తీసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇలా ఒరుగుతుంది. త్రాసు అని దేనికి పేరు? ఎప్పుడు ముళ్ళు ఇలా ఇలా, మీరు తూకం కదండి వెయ్యాలి, మరి తూకం వెయ్యాలి కాబట్టి ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఈ త్రాసు యొక్క ముళ్ళు తిరగకుండా ఒక పక్కకి వంగిపోయి ఉండిపోవాలంటే ముళ్ళుని ఉంచేస్తే త్రాసు యొక్క శక్తి ఉన్నట్ట ఊడిపోయినట్ట? ముళ్ళు విరిగిపోయి పక్కకు వంగిపోయింది అనుకోండి, ఇప్పుడు మీరు దాన్ని త్రాసు అని పిలుస్తారా? అందులో చూస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇందులో పదార్థం పడినప్పుడు ఇటువైపు బరువు ఎక్కువగా ఉన్నది అని ఇటు పక్కకి వంగిపోయి ఉండిపోయింది అనుకోండి, అప్పుడు అది త్రాసు కదండి. అప్పుడు ఇది ఎంత బరువు అంటే, ఇటు పక్కన మీరు ఏవి తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చి పెట్టండి, ఇంకా ఈ ముళ్ళు కదలదు. ఎందుకు కదలదు ఈ ముళ్ళు? ఇటు బరువు చాలా ఎక్కువ, దీంతో సమానమైంది అటు లేదు. ఎన్ని తెచ్చి మీరు పెట్టండి, దీని బరువుకు అటు సరిపోవట్లేదు. సరిపోకపోతే ఏమవుతుంది? ఒక ఉదాహరణకి మీరు తేలిగ్గా అర్థం అవడానికి చెప్తాను. ఒక కేజీ రాయి ఉంది మీ దగ్గర, ఒక 500 గ్రాముల రాళ్ళు ఉన్నాయి. మీరు కేజీ రాయిని తీసుకొచ్చి ఇటు పక్కన పెట్టారు, 100 గ్రాముల రాయిని తీసి యువతల పక్కన పెట్టారు, లేవలేదు. 200 గ్రాములు పెట్టారు, లేవలేదు. 300 గ్రాములు పెట్టారు, లేవలేదు. 400 గ్రాములు పెట్టారు, లేవదు. 500 గ్రాములు పెట్టారు, లేవదు. పెట్టడానికి మీ దగ్గర ఇంకేమైనా ఉందా? లేదు. ముళ్ళు ఏమైపోయింది? అటువైపే చూపిస్తూ ఉండిపోయింది. నీ భక్తి అనబడేటటువంటిది ఇలా సూచిగా వంగిపోవాలంటే ఒకటి నేర్చుకో. యువతల వైపు తక్కెట్లో పరమేశ్వరుణ్ణి కూర్చోపెట్టు, భగవంతుణ్ణి కూర్చోపెట్టు. నీ మనస్సులో బరువు ఎటువైపుకి వంగి ఉంటుంది, అటే. ఇటువైపుకి ఏం పడుతున్నాయి? దానితో తుల్యమైనవి ఇంకా ప్రపంచంలో లేవు. ఒకనాడు కష్టం పడింది, ఇది లేవదు, పైన కదలదు. ఎందుకని? ఇది ఈ బరువు ఎక్కువ. ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉన్నావు, ఈ కష్టానికి లేవదు. సుఖం వచ్చింది, లేవదు. కష్టం వచ్చింది, ఏ జన్మలో ఏ పాపం చేశానోనండి ఈశ్వరుడు ఇలా తీసేశాడు. లేచి కదిలిందా? కదలలేదు, అలాగే ఉన్నావు. ఎందుకని? దీన్ని పట్టుకుని ఉన్నావు, ఇది దీని బరువు ఎక్కువ. ఒకనాడు సుఖం వచ్చింది, ఈశ్వరానుగ్రహం అండి, నా స్వామి నన్ను రక్షించడానికి నాకు ఈ సుఖం ఇచ్చాడు. ఇప్పుడు కదిలిందా? ఇప్పుడు కదలలేదు. కష్టమునందు సుఖమునందు కదలకుండా తక్కెడ ఒక పక్కకి వంగిపోయిందని పైన ఉన్న సూచి ఇటు తిరిగిపోయినట్టు యువతల తక్కెట్లోకి ఏవి పడుతున్నా కదలని తక్కెడగా అవతల వైపుకి బరువు పెట్టగలిగితే, నీవు ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టగలిగితే, అన్ని ఎన్ని వచ్చినా దీని వలన దాని ఎందుకు కదలిక లేకపోతే, నువ్వు అలా ఉండిపోతే, అప్పుడు నీ మీద త్రిపురాసుర సంహారం జరగడానికి ఆవశ్యకమైన బాణం వేయడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ భక్తి వలన జ్ఞానం వస్తోంది. నీవు భక్తిగా ఉన్నావో లేదో నీ మనస్సుని చూస్తూ ఉండు. కష్టం వచ్చింది, కదిలిపోయింది అనుకోండి, అంటే నా భక్తిని కొంచెం పెంచాలి. స్వామి అనుగ్రహంగా నేను దీన్ని తీసుకోలేకపోతున్నాను, ఈశ్వర అనుగ్రహం. ఈశ్వర, నా మనస్సుని ఇంకా పొందిక చెయ్యి, ఈ పాటి కదలిక లేకుండా చూడు. మళ్ళీ ఎవరికి చెప్పాలి? వీధిలోకి వచ్చి ఎవరికో చెప్పక్కర్లేదు, ఈశ్వరుడికి చెప్పాలి. ఈ కష్టానికి కదులుతోంది నా మనస్సు, కాబట్టి ఈశ్వర భక్తి కుదిరి లేదు. సుఖం వచ్చింది, ఇలా 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 అన్నావు. ఊరంతా ఇది నాది నాది అంటున్నావు, అనకు. ఈశ్వరానుగ్రహం అంటే ఒక చిరునవ్వు నవ్వు. ఎవరికైనా ఏదైనా పెడుతున్నప్పుడు కూడా ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి, పరమేశ్వరానుగ్రహం వల్ల మా ఇంట్లో ఈ శుభం జరుగుతోందండి,
ఈశ్వరానుగ్రహంగా ఈ శుభం జరిగింది కాబట్టి మీ ఆశీస్సులు పొంది ఇటువంటి సుఖాల కలగడం వలన నా మనస్సు మరింత పూనిక ఈశ్వర పాదముల యందు పొందుగాక అని మీ ఆశీర్వచనం కోసం వచ్చారు అని అనేవాడు ఒకడు కనపడితే పొంగిపోవాలి ఆ రోజున. అంటే ఆయన కదలలేదు. దుఃఖం రాకుండా ఉంటుంది ఏంటండి? ఏదో దుఃఖం వచ్చింది, దుఃఖమునకు కదలకుండా మీరు మొదట్లో ఉండలేరు, నటన అయిపోతుంది. అది కదులుతుంది మనస్సు, మళ్ళీ దాన్ని వెనక్కి తేవాలి. తక్కెడ పట్టుకున్నప్పుడు చూడండి, ఇలా పట్టుకుంటాడు, కొంచెం కదులుతుంది. ఏం చేస్తాడు? ఇటువైపు వేసిన బరువుతో సమానం చేయాలంటే ఇందులో కొంత తీసేస్తాడు, మళ్ళీ కొంచెం వేస్తాడు. అటు ఊగి ఇటు ఊగి సమానం అయిపోతే అప్పుడు దీన్ని తీసేస్తాడు. కొలమానం ఏది? ఇదే. అలా ఊగడాన్ని అవకాశం ఇవ్వక అసలు మొదట్లో ఊగుతుంది, ఏది వేసినా ఊగుతుంటుంది. నువ్వు బాగా ఇటువైపు బరువుకి తాదాత్మ్యం పొందేస్తే అసలు ఇది కదలది. ఇటువైపు వేస్తూ ఉండడమే, తీస్తూ ఉండడమే. ఏది వేయి ఏది తీ, తక్కెడటే ఉంటుంది. అంటే తన మనసు మాత్రం కదలదు, కదిలినట్టు కనపడతాడు. బాగుండదు కాబట్టి లోకంలో, లోపల మాత్రం తాను అలాగే ఉన్నాడు. అన్నిటి యందు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, ఈశ్వర విభూతిని దర్శించుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే అలా దర్శించగలిగిన సమర్థత కలిగిన ధర్మము కాబట్టే సనాతన ధర్మం ఒక్కటే మృత్యు రావద్దని అడగలేదు, మృత్యు దేవత అంది. మీరు చూడండి, ఈ శరీరము జర్జరీభూతం అయిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, ముడతలు పడిపోతుంది, ఏమి వినపడవు, ఏమి కనపడవు. ఇంకా శరీరంలో ఆ గూటి యందు ఉండాలని కోరకూడదు. ఆ శరీరంలోంచి విడిపించి కొత్త శరీరంలోకి వెళ్ళడానికి అనుగ్రహం ఇచ్చింది కాబట్టి మృత్యుని కూడా దేవతాస్వరూపంగా ఉపాసన చేసింది సనాతన ధర్మం. అకాల మృత్యు వద్దంది తప్ప పండిపోయిన పండు నేలరాలకూడదని మీరు అరక్కూడదు. అందుకే మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోసపండు విడిపోయినట్టు విడిపోమని చెప్పింది. ఇది నీ భక్తి తక్కెట వలన నువ్వు నిరూపించుకుంటూ ఉండు. రోజు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఎన్నింటికి కదిలిపోయావు, ఎన్నింటికి నిభాయించుకున్నావు, ఏమి వింటున్నా నవ్వుతూ ఎన్నింటికి మాట్లాడగలిగావు, ఎన్నింటి యందు ఇలా పళ్ళు పటపటలాడించేసావు. ఒకసారి ఆలోచించి 11 మాటలు నీ ఇష్టదైవతానామని చెప్తూ, నిద్రపోయే సమయం కాబట్టి శివనామం చెప్తూ, ఆయన స్వల్పకాలిక లయం చెయ్యగలిగిన వాడు కాబట్టి ఈశ్వర రేపటి రోజున నేను అలా వేళ్ళు విరవకుండా, నేను రేపటి రోజున అలా కోప్పడకుండా నేను నిభాయించుకునే శక్తి నాకు కృప చెయ్యి అని నమస్కారం చేసి పడుకోవాలి. ఇది సాధన. అలా చెయ్యగా 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 ఈ తక్కెడ లేవదు, అప్పుడు త్రిపురాసుర సంహారం అవుతుంది అని మనకి శాస్త్రం మనం ఎక్కవలసినటువంటి మెట్లని శంకర భగవత్పాదులు చేసినటువంటి ప్రబోధ సుధాకరంతో అనుసంధానం చేసుకుని చూసినప్పుడు ఈ రాక్షస సంహారము మన యొక్క ఉన్నతిని చూపిస్తుంది. కాబట్టి ఈశ్వరుడి యొక్క లీలలలో దీనిని చాలా గొప్ప లీలగా చెప్తారు. రేపటి రోజు నుంచి మొత్తం శివమహాపురాణమునకంతటికీ కూడా ఆయుపట్టు లాంటివి ప్రారంభమవుతాయి. రేపటి నుంచి సోమవారం ప్రదోష వేళ కనుక పార్వతీ కళ్యాణ ఘట్టానికి బీజాలు పడడం మొదలవుతుంది. రేపటి నుంచి అటువైపు ఘట్టాలని మనం ప్రారంభం చేస్తాం. కాబట్టి సంతోషంగా రేపు ఆ ఘట్టాలని వినడం మొదలు పెడతారు.